సంఘము మాత్రం ఒక 30 మందే ఉంటారు. బట్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. సంఘం మాత్రం 30 ఉంటుంది. బయట ఎక్కువ కనబడడు ఆయన. కనబడితే సంఘంలో కనబడతాడు, లేకపోతే తనకు ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో పిలిస్తే వెళ్తుంటాడు, వస్తుంటాడు. ఆయనకు ప్రభు ఒక దర్శనాన్ని చూపించాడట. ఆ దర్శనంలో తాను చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి సంఘం, తన సంఘం అంతా కూడా పరలోకంలో ఉంది. ఆ ఉన్నటువంటి 30 మంది కూడా ప్రభు సన్నిధికి పరలోకానికి వెళ్ళగలిగినటువంటి ఆ సంపూర్ణ సిద్ధి కలగజేసే క్రమంలోనే దైవ సేవకుడు కృషి చేశాడు, పని చేశాడు, చనిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం గమనిస్తే స్టెఫెను మరణించినప్పుడు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు లేచి నిలబడి స్వాగతించాడో, ఈ దైవ సేవకుడు వచ్చినప్పుడు కూడా ప్రభువు లేచి నిలబడి స్వాగతించాడట. అక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు దేవుని దూత తీసుకొస్తున్నప్పుడు దేర్ వాజ్ వెరీ బిగ్ నాయిస్, వెరీ బిగ్ అంటే అనౌన్స్మెంట్ దట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎటర్నిటీ. నిత్యత్వంలోనికి వస్తున్నటువంటి ఆ దైవ సేవకునికి స్వాగతం, సుస్వాగతం అనేసి పరలోకంలో చెప్తా ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఈ దైవ సేవకుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ దేవదూత తీసుకెళ్తుంటే తన సంఘం విశ్వాసులు అటు కొందరు ఇటు కొందరు నిలబడ్డారంట. అందరూ కూడా దే ఆర్ సల్యూటింగ్ హిమ్. ఎందుకు? అయ్యా, మీరు మీ సేవ ద్వారా మేమందరం కూడా ప్రభువుని నమ్ముకున్నాం, మేమందరం కూడా పరలోకానికి వచ్చాం, దానికి కారకులు మీరే కదా అనేసి దే వర్ సో హ్యాపీ అండ్ దే వర్ సల్యూటింగ్ హిమ్. ఆ టైంలో ఈయన వెళ్తుంటే ఆ 30 మంది కాక ఇంకా ఇంచుమించు ఒక 300 మందిగా పైచులకు అట్లా నిలబడ్డారంట. కోట్ల మంది ఉన్నారు పరలోకంలో. దాంట్లో తాను రికగ్నైజ్ చేయగలిగినటువంటి వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళ సంఘం. కానీ తాను గుర్తుపట్టనటువంటి వాళ్ళు ఇంకా కొందరు ఇంచుమించు 300 మందిగా లేచిన వాడు వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారట. అప్పుడు దేవదూతను అడిగాడంటే ఈయన, ఈ 30 మంది అంటే నా సంఘం, ఓకే, దే ఆర్ సో థ్యాంక్ఫుల్ టు మీ అండ్ దే ఆర్ సెల్యూటింగ్ మీ. ఎందుకంటే వారిని ఆ విధంగా రోషంగా మరి వాక్యం నేను పంచిపెట్టాను, వారిని ప్రభువులో పెంచాను, పెద్ద చేశాను. ప్రతివారు కూడా పరలోకంలో కనబడాలని, వారిలో ప్రతివాడు సియోనులో కనబడాలనే ప్రయత్నం చేశాను, వాళ్ళు కనబడ్డారు. మరి తక్కిన వాళ్ళందరూ ఎవరు అంటే అప్పుడు దేవదూత అన్నదట, నీవు మానక నిత్యము ధూపం వేసేవాడవు కదా, విజ్ఞాపన చేసేవి కదా నీ దేశం కొరకు. నీ దేశం కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తున్నటువంటి సమయంలో నేను దేవుడు అనేకులను దైవ సేవకులను వాడుకొని అక్కడ వాళ్ళని ప్రభు రక్షించాడు. సో వారు రక్షణలోనికి రావడానికి కారణం నీ ప్రార్థన అని చెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా. తన కళ్ళ ముందు కనబడ్డది మాత్రం 30, కానీ పరలోకానికి వెళ్తే అనేకులు ఉన్నారు. వారి వెనకాల వారి దగ్గరకు ఒక సేవకుడు వెళ్ళి సువార్త చెప్పాడు. కానీ ఆ సువార్తకుడు వెళ్ళడానికి, అక్కడ సువార్త పని చేయడానికి ఈరోజు ఉదయం మనం 29 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు ఏ విధంగా ప్రార్థన చేసామో, ఆ దైవ సేవకుడు ప్రపంచానికి కనుమరుగై ప్రభు సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన దేవుని తాకడం ప్రారంభించి, ఆ దేవుని తాకినటువంటి ప్రార్థన సేవకులను ప్రేరేపించి ప్రోత్సహించి వెళ్ళకూడని ప్రాంతాలకు తీసుకెళ్ళి ఆడ సువార్త ప్రకటించిన పిదప వారు ప్రభువులోనికి వచ్చారట. అప్పుడు ప్రభు అన్నాడట, ఇదిగో ఈ ఆత్మలన్నీ కూడా నీ ఖాతాలోనే ఉన్నాయి అన్నాడట, నీ అకౌంట్లోనే ఉన్నాయి అన్నట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది తెలిసిన కాంచి నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అవును, కొన్నిసార్లు మనము మన సంఘం 100 మంది 200 మంది అని బాధపడుతూ ఉంటాం. బాధపడడం కాకుండా ఎక్కువ మందిని చూసి బాధపడుతూ ఉంటాం కదా, ఆయనకి ఎక్కువ మంది ఉన్నారు అనేసి బాధపడడం కాకుండా వాళ్ళ మీద ఇరుసుకబడుతూ ఉంటాం, ఎన్నో మాటలు అంటూ ఉంటాం. సరే, ఏది ఏమైనా కూడా నేనంటాను, మన ప్రార్థన, మనం వేసే ధూపం ఖచ్చితంగా ఆత్మల పంటను కోస్తూ ఉంది. ఈరోజు ఇంతమంది అభిషక్తులు దైవ సేవకుల ముందు ఈ దీనుడు నిలబడుతున్నాడంటే కారణం నా గురించి ఎవరొకరు ప్రార్థన చేశారు. ఆమేన్. నేను ఒప్పుకుంటాను, దాంట్లో ప్రధానంగా నా తల్లి ప్రార్థన చేసింది. భయంకరమైన జీవితం నాది, భయంకరమైన జీవితం. సంఘాన్ని మోసం చేశాను నేను. సంఘంలో ఉంటే నా అంత భక్తిపరుడు ఎవడు లేడు. వాయిద్యాలు వాయించేవాడిని, పరిచర్య చేసేవాడిని. పాస్టర్ గారి దృష్టిలో ఎప్పుడు సిల్వి అంటే అందుబాటులో ఉండేవాడిని. కానీ లోకంలోనికి వస్తే నా అంత దౌర్భాగ్యుడు, నా అంత భ్రష్టుడు ఎవడు లేడండి. అలాంటి భయంకరమైన వ్యక్తిని ప్రభు మార్చి ఈరోజు కొందరికి దీవెన కారణంగా మార్చాడంటే కారణం మొదటగా నా తల్లి ప్రార్థించింది. నా జీవితాన్ని చూసినటువంటి అనేకులు నా కొరకు ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వారిని బట్టి నేను ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దైవ సేవకుడు పీడబ్ల్యూఐ గురించి మీకు తెలుసు, మరలా కొద్ది మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే పీడబ్ల్యూఐ లాంచింగ్ టైంలో మీరు ఉండవచ్చు, ఒకవేళ మీరు లేరేమో, కనుక పీడబ్ల్యూఐ గురించి కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. దీనిని కొంచెం వెనకకి తీసుకెళ్ళి కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ఏప్రిల్ 29వ తారీఖు వస్తే నేను చర్చ్ పరిచర్య, సంఘ పరిచర్య ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ సిల్వర్ జూబ్లీ. 97లో నేను, నా భార్య కేవలం ఇద్దరము మాత్రమే ప్రభువుకు లోబడి ఆ ఆలయంలో మేము కూర్చొని ప్రార్థన చేస్తుంటిమి. 92 నుంచి 97 వరకు నేను దహించు అగ్ని థామస్ గారికి ట్రాన్స్లేటర్గా ఉన్నాను. వారు ఖమ్మంలో ఉన్నప్పటి నుండి వారికి ట్రాన్స్లేటర్గా ఉంటూ వారు రాజమండ్రికి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి వివాహం చేసుకునేంత వరకు నేను వారికి ట్రాన్స్లేటర్గా ఉన్నాను. దాని తర్వాత నా పరిచర్యలోకి నేను వెళ్ళాను. అయితే 92లో అసలు నేను పరిచర్యకి రావడానికి గల కారణము నేను పోయినసారి కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఐ లైక్ వైజాగ్. ఎందుకు అంటే నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను. నేను మీకు చెప్పాను కదా, భయంకరమైనటువంటి దౌర్భాగ్యుడిగా ఉన్నటువంటి స్థితిలో ఇంట్లో ఒక జరిగిన సంఘటనను బట్టి నేను వైజాగ్లో 92లో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి సభలు జరిగాయి, స్టేడియంలో జరిగాయి. ఆ స్టేడియంలో జరిగినప్పుడు నేను, మా అమ్మ, మా నాన్నగారు, తర్వాత కొందరు క్రిస్టియన్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే, ప్రభువా నువ్వు నన్ను పట్టుకున్నావు, నేను నీ పరిచర్య చేయాలి అని నీవు ఆశపడితే, అందుకు నేను యోగ్యుడను అర్హుడను అనుకుంటే మరి నాకు 9 వరాలు నువ్వు నాకు ఇవ్వాలి, అది కూడా దైవ సేవకుడు పేరు పెట్టి పిలిచి నేను నిన్ను సేవలో వాడుకుంటాను అంటే నేను సేవకు వస్తాను. లేదంటే ఒక నమ్మకమైన విశ్వాసిగా, దైవ సేవకుడికి డ్రైవర్గా, లేకపోతే చర్చు క్లీన్ చేసే వ్యక్తిగా నాకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రను నేను పోషిస్తూ నేను ముందుకెళ్తాను. సెక్యులర్ జాబ్ చేసుకుంటాను, నేను నా పని పరిచర్య కొరకు చేస్తాను. ఒకవేళ నీ పరిచర్య చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నా పేరు పెట్టి పిలవాలి. అంతకంటే ముందు ఇంకొక నమ్మకాలు ఏముంటుందంటే, వీరు కొన్ని పేర్లు పెట్టి రాసుకొని పిలుస్తారు అన్నటువంటి విధానాలు కూడా నేను ఉంటుంది. సో వైజాగ్ నుంచి ఎన్నో లెటర్లు దినకరన్ గారి దగ్గరికి వెళ్తే కొన్ని లెటర్లు సార్ట్అవుట్ చేసి దాంట్లో నుంచి కొన్ని పేర్లు పిలుస్తారు అన్నటువంటి భ్రమలో నేను ఉంటాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను, నా అంత దౌర్భాగ్యుడు ఎవడు లేడు. తోమా కంటే అధ్వానం చూస్తే కానీ నమ్మనటువంటి వ్యక్తిని. బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా నేను అంత ఈజీగా నమ్మలే. నా జీవితంలో నా పరిచర్యలు ప్రభు చేసేంత వరకు దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి క్రమంలో నేను మాత్రం ఎప్పుడు వాళ్ళకు ఒక లెటర్ రాయడం కానీ, వాళ్ళతో కరెస్పాండెన్స్ కానీ ఏది ఎప్పుడు ఎన్నడూ చేయలేదండి వాళ్ళతో. నేను వారితో ఆ రోజు నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా పేరు పెట్టి పిలవాలి, 9 వరాలు ఇస్తున్నాను చెప్పాలి, అతడు నన్ను స్టేజ్ మీదకి పిలవాలి, చేయి పెట్టి ప్రార్థించాలి. అప్పటి నుండి నేను పరిచర్యలో నేను ఉంటాను, లేకపోతే నా సెక్యులర్ జాబ్ చేసుకుంటూ నేను ఉంటాను. 4 రోజులు అయిపోయిందండి. 5వ రోజు కూడా చివరి రోజు 5 days మీటింగ్స్ అవి. లాస్ట్ డే సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడాడు. అయిపోయిన తర్వాత పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయించాడు. దాంట్లో కొన్ని పేర్లు పిలిచాడు. పిలిచిన తర్వాత ఒక పాట ఎత్తి ఈ పాట అనంతరం నేను రోగుల కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. నాదేంటిది రోగుల కొరకు ప్రార్థన చేసేది కాదు, నాకు వరాలకు సంబంధించింది, ఆత్మీయతకు సంబంధించింది. సో నేను ముందే చెప్పాను, చాలా రాడికల్గా ఉంటుంది కనుక నేను ఇక్కడ ఈ స్టేడియంలో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే పాపపు ఒప్పుకోలు గురించి ప్రార్థన చేశాడు, రోగుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. సో నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. లిటరల్గా నా బైబిల్ తీసుకొని నేను బ్యాక్ టు పెవిలియన్ వెనకకి వెళ్ళిపోతున్నాను. పాటనన్నా ఎవరైనా పాడుతుంటే మీరు అబ్రప్ట్గా ఆపరు కదన్నా, పల్లవి ముగించో మళ్ళీ పల్లవి దగ్గరికి వచ్చో వచనం దగ్గరికి ముగించో వస్తారు. బట్ ఆ రోజు దినకరన్ గారు ఆమెన్ 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 అని పాటను ఆపేశారు. అబ్రప్ట్గా ఆపేసి ఇక్కడ కొందరు 9 వరాల గురించి ప్రార్థన చేస్తున్నారు, దేవుడు వాళ్ళ కొరకు నన్ను ప్రార్థన చేయమన్నాడు అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఎంత రాతి హృదయమైన ఎందుకు కరగదండి? ఎందుకంటే అక్కడ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. అలాంటిది నేను ప్రభుత్వం అన్నాను. నేను బైబిల్ తీసుకొని వెళ్తూ ఏమన్నా తెలుసా, నీ సేవ చేయడానికి కూడా నేను పనికిరాను కదా ప్రభువా. ఓకే, నీ సేవ చేయడానికి కూడా నేను పనికిరానప్పుడు నేను నీ సేవ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐ విల్ బి ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్. నా జాబ్ నేను చేసుకుంటాను. నాకు డ్రైవింగ్ చాలా ఇష్టం, దైవ సేవలకు డ్రైవింగ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం కనుక అది నేను చేసుకుంటూ ఉంటాను ప్రభువా అని అన్నాను. కానీ ప్రభు ఎప్పుడైతే పిలిచాడో వెంటనే ఒక 5 పేర్లు పిలిచాడు. దాంట్లో చివరిగా నా పేరు పిలిచి ప్రార్థించి పంపించాను. అంటే 92లో నుంచి నేను సేవకు వచ్చాను. ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. సేవకు వచ్చి 30 సంవత్సరాలు.
నేను నా ప్రార్థన జీ ఇన్ మై క్వైట్ టైం ప్రార్థన గదిలో నేను ఉన్నప్పుడు 97లో నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నానో అదేవిధంగా సుస్పష్టమైనటువంటి స్వరాన్ని నేను దేవుడి దగ్గర నుంచి విన్నాను. ఆడిబుల్ వాయిస్, ఇన్నర్ వాయిస్ ఉంటుంది, ఆడిబుల్ వాయిస్ ఉంటుంది, వర్డ్ ఆఫ్ గాడ్ ఉంటుంది, డ్రీమ్స్ ఉంటాయి, ఈ విధంగా ఎన్నో ఉంటాయి. సో ఆడిబుల్ వాయిస్, సన్ టేక్ యూర్ బైక్ అన్నాడు. కిందికి వచ్చేసి నా వాహనం తీసుకున్నాను, బయటకు వచ్చాను. అబ్రహాముతో మాట్లాడినట్టుగానే మాది టీ రోడ్డే. ప్రభా ఎటు వెళ్ళాలి ప్రభా అన్నాను. లెఫ్ట్ అన్నాడు. నా ఇంట్లో నుంచి బయటకు వచ్చాను, టీ రోడ్ వచ్చాను, లెఫ్ట్ వెళ్తున్నాను. సూర్యాపేట దాటి వచ్చాను, అవుట్స్కట్స్ ఆఫ్ ద టౌన్. అక్కడికి వచ్చిన తర్వాత కుడి వైపు నా మందిరం కోసం స్థలం తీసుకో అన్నాడు. నా నోటి ఫస్ట్ అబ్బా అన్నాను. ఎందుకంటే పాస్టర్గా కావడం అన్నది నాకు చాలా వ్యతిరేకమైనటువంటిది. ఎన్నడూ ఎప్పుడూ కోరుకోలేదు. జీవితకాలం అంతా ఉంటే ఎవాంజలిస్ట్గా ఉంటాను కానీ పాస్టర్గా మాత్రం ఉండొద్దు అనుకున్నాను. కానీ 97లో ప్రభు నాతో మాట్లాడి పరిచర్య కొరకు మందిరం కోసం స్థలం తీసుకో అన్నాడు. అప్పటితో వాయిస్ ఆగిపోయింది. సరే ప్రభువుకు లోబడ్డాను. అద్భుతంగా దేవుడు స్థలం ఇచ్చాడు. అద్భుతంగా మరి నేను ఏప్రిల్ 29, 1997లో మరి మేము ఈ యొక్క సంఘ పరిచయను ప్రారంభించాం. నేను నా భార్య, నేను నా వైఫ్ ఇద్దరమే కూర్చున్నాం. సరే నా వైఫ్ అన్నందుకు నేను పరిచయం చేయాలి. మీ ప్రాంతంలోనే దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవ సేవకులు మరి పాస్టర్ జఫన్య శాస్త్రి గారు మీకు తెలుసు. వారి యొక్క అక్కగారిని నేను చేసుకున్నాను. జఫన్య శాస్త్రి గారి యొక్క అక్కగారు అంటే నాకు అక్క కొడుకు అవుతాడు, అక్క బిడ్డ అవుతుంది. సో ఆ విధంగా ఆ వియ్యం అందుకొని మరి పరిచర్యలో ముందుకు సాగిపోతా ఉన్నాం. సో 97లో నేను నా భార్య ఇద్దరం కూర్చొని ప్రభుని ఆరాధిస్తున్నాం. ఫస్ట్ సర్వీస్ విత్ 2 people. సో బయట ఉన్నటువంటి కంపెనీస్, నేను చెప్పాను కదా అవుట్స్కట్స్లో ఉన్నటువంటి స్థితిలో కంపెనీస్లో మరి ఉన్నటువంటి వాళ్ళు ఏంటి ఇక్కడి నుంచి పాటలు వస్తున్నాయి అనేసి ఆరని జుట్లు వేసుకొని వాళ్ళు అక్కడికి వచ్చారు. ఒక 5గురు 7గురుతో పరిపూర్ణ సంఖ్యతో మొదటి ఆరాధన మేము ప్రారంభించాం. ఇంచుమించు ఇప్పుడు ఒక 500 మంది మేము ప్రభుని ఆరాధిస్తున్నాం. కొన్ని బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి. ఆ చర్చెస్ ఎవరికి వాళ్ళకి ఆ విధంగా చేసేసి మా దాంట్లో D12 అన్నది మేము ప్రారంభించాం. ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి డిసైపులింగ్ 12 మా చర్చిలో ఈ యొక్క సెల్ గ్రూప్స్ ఉంటాయి. దాన్ని డిసైపులింగ్ 12 అంటారు, D12 అంటాం. నా కింద ఒక 12 మంది లీడర్స్ ఉంటారు. పాస్టమ్మ గారి కింద ఒక 12 మంది లీడర్స్ ఉంటారు. వాళ్ళ కింద మళ్ళీ 12 మంది ఉంటారు. వాళ్ళ కింద 12 మంది ఉంటారు. సో విషన్ పెద్దది కనుక నేను అందరినీ రీచ్ కాలేకపోతున్నాను కనుక ఆ విధంగా D12 అనేది ప్రారంభించాం. అది దేవుడు అద్భుతంగా ఫలభరితంగా చేశాడు. గత 5 సంవత్సరాలుగా ఆ D12 ద్వారా ప్రతి విశ్వాసిని మేము బైబిల్ స్టడీస్ పరంగా వారిని మేము రీచ్ అవుతున్నాం. ఒకవేళ D12 గురించి కూడా మీకేమన్నా దైవ సేవకులు మీ సంఘాలు పెరగాలి, మీ సంఘాలు పటిష్టంగా ఉండాలంటే తర్వాత మీరు నన్ను కలవండి. నేను ఆ D12 విషన్ నేను మీతో పంచుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో నేను పరిచర్యలోనికి వచ్చి 30 సంవత్సరాలు, చర్చి పరిచర్య స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు, దేవుడు నన్ను ఈ లోకంలోనికి పంపించి తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను. సో అదొకటి. తర్వాత 2002లో ప్రార్థన ఉద్యమాన్ని ప్రారంభించామండి. ఇందాక సహోదరుడు పరవాడ డానియల్ గారు ఆ టీషర్ట్ తీసుకొచ్చారు, పెరిసాస్ ఇండియా అని. మేము ఆ పేరు మీద దాదాపు ఎన్నో కాన్ఫరెన్స్లు మేము చేసాం. మరి వైజాగ్లో కూడా గురజాడ కళాక్షేత్రంలో మేము చేసాం. తర్వాత హైదరాబాదులో సేవా భారత్లో దాదాపు చేసాం, గుంటూరులో చేసాం. సో ఈ విధంగా కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసాం. ఆ పెరిసస్ ఇండియా అన్నది అది కొంచెం పేరు మార్చుకొని IFJగా మారింది. IFJ ఇండియా ఫర్ జీసస్ వ్యవస్థాపకుని కూడా నేనే. IFJని ప్రారంభించాం. అది చాలా వేగంగా ముందుకు వెళ్ళింది. దాని తర్వాత IFJ అంటే ఇండియా ఫర్ జీసస్ అన్నందుకు పోలీస్ కేసులు కూడా కాబోయాయి. పోలీస్ కేసులు అవుతున్నప్పుడు నడిపిస్తున్న వారికి కంటే కూడా స్థాపకునికే ఫోన్లు రావడం వచ్చేసి, ఎందుకు నువ్వు ఈ పేరు పెట్టావు, ముస్లిమ్స్ అన్యులు మాకు ఆక్షేపణ చేస్తున్నారు, భారతదేశం యేసు కొరకు ఎట్లా అవుతుంది, ఇక్కడ అందరం ఉన్నాం కదా అన్నటువంటి ఆలోచన వచ్చి నాకు ఫోన్లు చేయడం. ఆ కన్వీనర్స్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, సూర్యాపేటలో ఉన్నాడంటే దీని వ్యవస్థాపకుడు, ఆయనకు ఫోన్ చేయండి అని చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనా దాన్ని ఇండియా ఫర్ జీసస్ నుండి IFJ అన్న దాన్ని మార్చకుండా ఐఆమ్ ఫర్ జీసస్ అని దాన్ని నేను మార్చడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఆమోదించారు. దానిని తీసుకువెళ్లాల్సినంత వేగంగా తీసుకువెళ్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దేవుడు నాకు ఇచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆ దర్శనము IFJలో నెరవేరని కారణాన ప్రభు ఒక దినాన నేను నిన్ను లెక్క అడుగుతాను అన్నప్పుడు ప్రభువుకు వెంటనే నేను లెక్క అప్పజెప్పవలసిన వాడనే ఉండి దానిని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా అది నడిపిస్తున్న వారే నడిపిస్తానని వారి చేతికి అప్పగించి నేను PWI ప్రేయర్ వారియర్స్ ఇండియా అన్నటువంటి బ్యానర్ మీద
దీన్ని ఎట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్, అంటే క్యాటర్పిల్లర్ నుంచి ఆ ఒక బటర్ఫ్లై ఆ రేంజ్లోనికి ప్రభువు దీన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభించి ఒక సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరం అక్టోబర్కి 1 year అవుతుంది. ఇంచుమించు అక్టోబర్ అంటే నవంబర్, డిసెంబర్, 3 నెలలు, దాదాపు సంవత్సరం నరలో దాదాపు 70 సెంటర్ల మటుకు దేవుడు దీన్ని తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రేపు 29వ తారీఖు రాయగఢ్లో ప్రారంభమవుతుంది. అమెరికాలో, దుబాయ్లో, తర్వాత ఆ మధ్యలో కువైట్ నుంచి ఒక ఫోన్ చేసి, అన్న ఈ దర్శనం చాలా బాగుంది, మేము దీన్ని చేసుకోవచ్చా అని చెప్పడం జరిగింది. ఈ విధంగా దాన్ని స్టార్ట్ చేసినప్పుడు PWIN, ప్రేయర్ వారియర్స్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, దీన్ని స్టార్ట్ చేసాం. సో PW అనేది ఉంటుంది, ఇండియాలో ఉంటేనే PWI అని ఉంటుంది, సింగపూర్ ఉంటే PWS ఉంటుంది, SG అని. ఈ విధంగా ఒక్కొక్క దేశానికి వారి పేర్లు పెట్టుకొని ఆ విధంగా చేస్తూ ఉంటారు. మొన్న నా ఫ్రెండ్ ఒక ఆయన అమెరికా నుంచి వచ్చాడు, అతనితో షేర్ చేసుకుంటే ఆయన అన్నాడు, ఇమ్మీడియట్లీ వెన్ ఐ గో బ్యాక్ టు ఇండియా టు స్టేట్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ PWUSA అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూ హ్యావ్ ఓన్లీ 29 states, వీ హ్యావ్ 50 states. మా దగ్గర 50 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఆ 50 రాష్ట్రాల గురించినటువంటి బాధ్యత మా మీద ఉందని యవనస్తుడు సిల్వి ప్రభు నీతో మాట్లాడాడని ఈ టుక్ దట్ ఇనిషియేటివ్, అది తీసుకొని ఆయన అక్కడ స్టార్ట్ చేయడానికి వెళ్ళాడు. సో ఈ PWI అనతి కాలంలోనే ఒక నిర్దిష్టమైన దర్శనంతో ముందుకెళ్తుంది. ఇది వ్యక్తిగతమైన దర్శనం కాదండి. దయచేసి నేను ఒక మాట ఒక మాట చెప్పాలంటే, మీ కాళ్ళు పట్టుకొని అడగమన్నా కూడా నేను అడుగుతాను. ఏంటో తెలుసా? మొదటి తిమోతి పత్రిక దయచేసి చూడండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా విందాం. ఎందుకంటే PWI గురించి కొంచెం అవగాహన చేసిన తర్వాత నేను వర్తమానాల్లోనికి వెళ్తాను. మన మధ్యలో మంచి వాక్య పరిచర్య చేసే ప్రార్థన పరులు మన మధ్యలో ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మోర్ టైమ్, బట్ జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ PWI. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. 3వ వచనం, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామండి. PWI నా దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య పేరు సిలోయం అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్యకు మన పేరు పెట్టుకున్నాం. దీనికి మాత్రం ప్రేయర్ అనే పెట్టాం, ఎందుకంటే ఇది నా వ్యక్తిగతమైనది కాదు. ఇది ఇక్కడ మనం స్టార్టింగ్లో 2వ అధ్యాయం మొదటి వచనం చూస్తే మనము అని సంబోధిస్తాడు. ఇక్కడ నీవు అని సంబోధించాడు, నేను అని సంబోధించాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం ఏం చేయాలి? అన్నిటికంటే ముఖ్యంగా అంటున్నాడు. అంటే ముఖ్యమైనవి చాలా ఉన్నవి, ఈ ముఖ్యమైన వాటికంటే కూడా ముఖ్యమైనది ఉంది. అదేంటిది? అన్నిటికంటే ముఖ్యమైనది. సో ఎవ్రీబడి హ్యాస్ టాలెంట్స్, ఎవ్రీబడి హ్యాస్ అవర్ ఓన్ మినిస్ట్రీస్, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అన్న అచ్యుతాన్ అన్నాడు, మంచి గాస్పల్ సింగర్, మీది యూ హ్యావ్ ద టాలెంట్, బట్ అబోవ్ దాట్ అది ముఖ్యమైనది మీకు. కానీ దానికంటే కూడా ముఖ్యమైనది ఒకటి ఉంది. ప్రార్థన ముఖ్యమైనదే, ఆల్ నైట్స్ ప్రేయర్ ముఖ్యమైనవే, ప్రసంగాలు ముఖ్యమైనవి, సువార్తికరణ ముఖ్యమైనదే, క్రైస్తవ రాజ్య విస్తరణ కొరకు మనం చేసేవన్నీ ముఖ్యమైనవే. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిదండి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత స్తుతులు చెల్లించవలనని హెచ్చరిస్తున్నాను అంటాడు. ఈరోజు ఏమైందంటే అన్నిటికంటే ముఖ్యమైనది పక్కకు పెట్టేసి నాదే ముఖ్యమైనది అని చెప్పుకునే భామరలోనికి నేను వచ్చాను. ఎంతసేపటికి ఐఎమ్ సో సెల్ఫ్ సెంటర్డ్, అంటే నేను నా కుటుంబం, నేను నా సంఘం, ఐఎమ్ బిల్డింగ్ మై కింగ్డమ్. నా రాజ్యం నేను కట్టుకుంటున్నాను. నా రాజ్యం నేను కట్టుకోవడమే కాదు, నా వెనకాల ఒక గుంపు రైజ్ చేసుకుంటున్నాను. దే ఆర్ మై ఫాలోవర్స్. ఏమైనా చెప్పాలంటే ఎవరండి మీరంటే, నేను సిల్వి గారి శిష్యుడండి అంటాడు. ఎవరు శిష్యుడట? సిల్వి గారి శిష్యుడు అంటాడు. అసలు యేసు ప్రభు నాకు చెప్పింది ఏంటి? వీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమంటే, ఇప్పుడు నాకు శిష్యులుగా పోయి ఇప్పుడు ఏమైందంటే, మీరు ఎవరినన్నా కొద్ది బడా లీడర్ మీరు కదిలించండి, నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ సో మెనీ ఫాలోవర్స్. చూడండి, వాక్యానికి భిన్నంగా వెళ్ళిపోతుంది ప్రస్తుత సువార్థీకరణ క్రైస్తవ సంఘం. దయచేసి గమనించాలి. ఇక్కడ అంటే మనము అందరినీ కలుపుకొని అంటాడు, మనము సంపూర్ణ భక్తి కలిగి. ఇక్కడ అంటాడు హెచ్చరిక అంటాడు. అంటే హెచ్చరిక కనుక మనం పాటించకపోతే ఏముంటుందండి?
హెచ్చరిక పాటించకపోతే ఏముంటుంది? ఈ మన మగవాళ్ళకి మనందరికీ తెలుసు, బండ్లు డ్రైవ్ చేస్తుంటే రోడ్డు మీద కొన్ని హెచ్చరిక సైన్స్ ఉంటాయి. అది చేయకపోతే ఏమవుతుంది? ప్రమాదం జరుగుతుంది. మరి హెచ్చరిస్తున్నానంటే ఇది ఎందుకు హెచ్చరిస్తున్నాడు? ఆ ప్రమాదం ముంచుకు రాకుండా ఉండాలంటే క్రైస్తవ సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి? 24 గంటలు మా చర్చిలో ప్రార్థన నడుస్తుందండి అంటాడు ఒక ఆయన. వండర్ఫుల్, 24 hours into 7. అక్కడికి వెళ్ళి చూస్తే ఎంతసేపటికి ఆయన సంఘం ఆయన దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ బైబిల్ చెప్పింది ఏంటి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజులందరి కోసం ప్రార్థన చేయాలి. మీకు తెలుసండి, ఉక్రెయిన్ రష్యా ముందు ఇట్స్ వెరీ మైన్యూట్ థింగ్. చాలా చిన్న దేశం అండి. ప్రపంచమంతటిలో అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశం ఏదంటే రష్యా. అమెరికా కూడా దగ్గర కూడా అంత లేవు. కానీ నిన్నటికి సరిగ్గా నెల, 23వ తారీఖు సరిగ్గా నెల అండి, రష్యాను వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఎవరు? ఉక్రెయిన్. దాని రహస్యం మీకు తెలుసా? ప్రార్థన. ఆమేన్. మనం అనుకోవచ్చు నాటో దళాలు ఆయుధాలు ఇస్తున్నాయి, అమెరికా దళాలు ఆయుధాలు ఇస్తున్నాయి. కానీ అక్కడ మీరు గమనిస్తే చచ్చిపోయేవారు చచ్చిపోతూ కూడా ప్రార్థన ఊపిరిగా మిగిలినటువంటి సంఘాలు ప్రార్థన మీదనే ఆధారపడ్డాయి. ఇంచుమించు 3 లక్షల మంది యూదులు ఉన్నారండి. వాళ్ళందరూ నిష్ఠ కలిగినటువంటి యెహోవా దేవుని ఆరాధిస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు యూదుడు ఎవరికి నమస్కరించాడు, ఎవరికి లొంగిపోడు. ఆ తత్వం కలిగినటువంటి జెలెన్స్కీ ఇప్పటిదాకా లొంగిపోలే. ఒకవేళ ప్రజల కొరకు లొంగిపోవాల్సి వస్తే దేశ క్షేమం కొరకు లొంగిపోతాడేమో, కానీ తన తత్వంలో మాత్రం లొంగిపోయేది లేదండి. అక్కడి నుంచి నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ చెప్పారు, స్టిల్ వీఆర్ ఇన్ ద అండర్ గ్రౌండ్స్, ఇన్ ద బంకర్స్ అండ్ వీఆర్ ప్రేయింగ్. మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. చిన్న దేశము పెద్ద దేశాన్ని నిలవరించడానికి కారణం ఏంటంటే ప్రార్థన అండి, ప్రార్థన. సో దైవ సేవకులారా, నా చేతులు జోడించి బ్రతిలాడేదో తెలుసా? మనకందరికి పరిచర్యలు ఉన్నాయి, కాదంటలేం. వీఆర్ సో బిజీ ఇన్ ద మినిస్ట్రీ దట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ టు ద లార్డ్. మరి ఎంత బిజీగా అయిపోయినా తెలుసండి, ఆ పరిచర్యని ఇచ్చినటువంటి దేవునితో మాట్లాడనేంత బిజీ అయిపోయాం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఐఎమ్ సో బిజీ, నిద్రపోవడానికి కూడా టైం లేదు సార్ అన్నాడు ఒక ఆయన. ఐఎమ్ స్లీపింగ్ ఓన్లీ 3 hours అన్నాడు. 3 hours స్లీప్ చేస్తున్నాం అంటే ఆర్ యు ఇన్ ద ప్రేయర్ అన్న. లేదు సార్, ప్రయాణాలు. ఐఎమ్ సో బిజీ దట్ ఐఎమ్ అన్ఏబుల్ టు హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ మై లార్డ్ హూ హెస్ కాల్డ్ మీ టు ద మినిస్ట్రీ. తన పరిచర్యలోనికి పిలిచిన ఆ దేవునితో మాట్లాడడానికి కూడా సమయం లేనంత బిజీ అయిపోయాను. దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్, దట్ ఈస్ సాటన్స్ ప్లాన్. నువ్వు వాడబడడం మంచిదే, గొప్పగా వాడడం మంచిదే, కానీ అసలు నిన్ను పిలిచిన నీ దేవునితో సంబంధం లేకుండా ప్రార్థన గురించి ప్రసంగమించావంటే 2 గంటలు దంచి ప్రార్థన చేస్తా, కానీ 2 గంటలు ప్రార్థన చేయగలనా? ఏమండి? అప్పుడు ఏమవుతుంది? ప్రసంగించేవాడిని అవుతున్నా కానీ దాన్ని అనుకరించేవాడుగా నేను లేను. నేను ఎప్పుడు చెప్తున్నాను, గంట ప్రసంగం చేయమంటే గంట ప్రార్థన చేయవయ్యా, అప్పుడు చూడు ఎంత అద్భుతంగా ఉంటుందో. నువ్వు 15 నిమిషాలే మాట్లాడు, గంట ప్రార్థన చేయి, 15 నిమిషాలు మాట్లాడు, దేవుని ఆత్మ బలంగా కదులుతుంది. హల్లెలూయా. నువ్వు 15 నిమిషాలు ప్రార్థన చేసి గంట ప్రసంగం చేస్తే అంటూ ఉంటారు. కారణం ఏంటి? ఎస్, అణుబాంబు చేతిలో ఉన్న దాన్ని పంపించగలిగింది ఒకటి కావాలి, వెనక నుంచి ఫోర్స్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అణుబాంబు శక్తివంతమైంది, అక్కడ పడితే మళ్ళీ భూ ప్రపంచంలో యుక్రెయిన్ కనబడదు. ఇంకా 3000 సంవత్సరాల వరకు అక్కడ గడ్డి పూస మొలవదట. అంత పెద్ద అణుబాంబును తీసుకుపోవాలంటే, అణుబాంబును వేయాలంటే వెనకలు ఏం కావాలి? దాన్ని తీసుకుపోయే ఆ యొక్క ఫైటర్ జెట్ కానీ దాన్ని ఏంటో సంథింగ్ క్యారియర్ అంటాం, దట్ క్యారీస్ ద న్యూక్లియర్ వెపన్. న్యూక్లియర్ వెపన్ని క్యారీ చేసే ఒకటి కావాలి, వార్షిప్ కావాలి. అప్పుడే ఆ అణుబాంబును ఎక్కడంటే అక్కడ వేయగలుగుతాం. నేను అంటాను, నేను ప్రసంగించే ఈ ప్రసంగం మీలో శక్తివంతంగా పనిచేయాలంటే దానిని తీసుకువెళ్ళగలిగేదే ప్రార్థన. హల్లెలూయా. ప్రేయర్ లేకుండా వేస్తే అది ఏం పనిచేయదండి. సో ఈరోజు సంఘాలు ఖాళీ అవుతున్నాయి. ఒక ఆయన అంటాడు, ఆయన సంఘం పెట్టాడంటే అక్కడికి నా విశ్వాసాలు అందరూ పోతున్నంటే ఎందుకు పోతున్నా తెలుసా? ఈడ వస్తున్న ఈ వాక్యంలో ఏమి లేదు, శక్తి లేదు, పసలేదు, ఇంకా జక్కై కదలకాయనే ఉన్నాం మనం.
ఇంకా ఇంకా ఈ కథలకు కాడినే ఉంటే వాడు తిని 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 వాడు జక్కై లెక్క అయిపోతున్నాడు. దైవసేవుడు గమనించాడు. ఇక్కడ 2-3 మాటలు చెప్పి ముందుకు వెళ్తాను. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ఏం చేయాలి? హెచ్చరిక అంటాడు. అంటే అది చేయకపోతే నష్టము ఉంది. కిందికి వెళ్తే ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి. నేను ఒక మాట చెప్పాను ఒక దగ్గర, సార్ పీడబ్ల్యూ అని పెట్టకపోతే ఏంటంటే, పెట్టకు బ్రదర్. ఈరోజు పీడబ్ల్యూఐ మీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే మిమ్మల్ని తట్టి లేపి ఒకవేళ ప్రార్థన చేస్తే స్తోత్రం సెల్యూట్, ఒకవేళ ప్రార్థన చేయకపోతే అందరి కొరకు ప్రార్థన చేయమని చెప్పేదే పీడబ్ల్యూఐ. హల్లెలూయా. ఆ మధ్యలో విజయవాడ పోతే దీనికంటే పెద్ద కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరు కర్నూలు ఆయనకి దర్శనం నచ్చిందట. నచ్చేసి ఆయన సేమ్ ఏం మారలేదు, పేరు మార్చుకున్నాడు అంతే. కేవలం పేరు మార్చాడు. చాలా సంతోషపడ్డాను నేను. ఎందుకంటే పీడబ్ల్యూఐ అనేది సిలిబిది కానప్పుడు, పీడబ్ల్యూఐ అనేది ప్రతి సంఘం చేయాల్సినప్పుడు, పీడబ్ల్యూఐ అనేది ప్రతి విశ్వాసి చేయాల్సినప్పుడు దానికి స్ఫూర్తిగా నిలబడగలిగితే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మొదటి దర్శనం దయచేసి గమనించండి. మండలాల వైడ్గా కూడా మేము తీసుకెళ్తా ఉన్నాం. మరి మేము సూర్యాపేట జిల్లా కనుక సూర్యాపేటలో ఉన్నటువంటి మండలాలను దాదాపుగా నేను కవర్ చేశాను. ప్రతి మండలంలో ఈ పీడబ్ల్యూఐ నెలకొకసారి జరుగుతూ ఉంటుంది. వారు నెలకొకసారి కూర్చొని 29 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తాం. దీనిలో మేము ఎట్లా దర్శనాన్ని మేము చేసామంటే, ఒక 12 మంది ఉండగలిగితే దాన్ని స్టార్ట్ చేసుకోండి. ఎంతమంది అండి? నేను ఇంకొక మాట చెప్తాను. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇన్నర్ సర్కిల్. ఇన్నర్ సర్కిల్ అంటే తెలుసు కదా. ఇప్పుడు అచ్యుతన్న పిలిస్తే ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి రాగలిగిన వాళ్ళు ఒక 12 మంది ఫ్రెండ్స్ లేరన్నా మీకు? ఉంటారా? ఉండరా? మినిమం 10 అయితే ఉంటారు. అన్న పిలిచిండు అంటే పనులు పక్కకు పెట్టేసి వస్తారు. అంటే దట్స్ కాల్డ్ ఇన్నర్ సర్కిల్. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నా తనతో ఉన్నవారు ఎంతమంది? 12 మంది ఉన్నారు కదా. తర్వాత 72 అయ్యారు, తర్వాత పెరుగుతూ ఉంది. ఎంతమంది పెరిగినా మాత్రం ఇంటికి వెళ్తున్నాం, మీటింగ్ ముగించుకున్నాం, ఆశీర్వాదం ఇచ్చాం, ఇంటికి వెళ్తున్నాం అంటే మాత్రం తనతో వచ్చేది ఎంతమంది? 12 మంది. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఇన్నర్ సర్కిల్. మనందరికీ ఇన్నర్ సర్కిల్ ఉన్నారు. నేను అంటాను, కనీసం ఆ ఇన్నర్ సర్కిల్ని పిలిచి ఒక చోట కూర్చొని 29 రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తే ఈ 12 మంది అనేది మనం ఎందుకు పెట్టామంటే, ప్రతిదానికి ఒక బిబిలికల్ బేస్ ఉండాలి కనుక అటు 12 గోత్రాలు, ఇటు 12 మంది శిష్యులు. మరి గమనించి ఈ 12 మందిని పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే, జనవరి అన్న దగ్గర జరుగుతాయి, ఫిబ్రవరి ఇంకొక దగ్గర జరుగుతుంది. ఈ 15 మందికి కూడా భోజనం పెట్టలేనంత బలహీన స్థితిలో ఏ దైవ సేవకుడు లేడు. మరలా మీ దగ్గరికి రావాలంటే ఏమవుతుంది? మరలా సంవత్సరం పడుతుంది. సో 12 మంది ఉండడం ద్వారా సంవత్సర కాలము ఎవరి మీద బర్డన్ లేకుండా జరుగుతుంది. సో మండల వేదిక కావచ్చు, అది మీ గ్రామంలో కావచ్చు, అది మీ సంస్థ పరంగా కావచ్చు, అది ఫెలోషిప్ పరంగా కావచ్చు, మనము నెలకు ఒక్కసారి కార్పొరేట్ ప్రేయర్గా, మీరు చేస్తలేరని నేను అంటలేను, కానీ నేను మొన్నటి దాకా ఏం చేశానంటే 2002 వరకు ప్రభువా నా భారతదేశాన్ని రక్షించు కాపాడు అన్నాను. 2 మాటలు, నా భారతదేశాన్ని రక్షించు కాపాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక ఉన్నతమైన దర్శనం ఇచ్చాడో అప్పుడు దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాం. మీరు గమనిస్తే వాట్సాప్లో మేము ఒక్కొక్క దాంట్లో ఎవ్రీడే ఒక దేశం కొరకు పంపిస్తాం. ప్రతిరోజు ఈరోజు ఇటలీ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇటలీ మనకు సంబంధించింది కాదు, కానీ మనుషులందరి కొరకు అన్నాడు కదా. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో రోజుకు ఒక దేశం, అదేవిధంగా రోజుకు ఒక రాష్ట్రం, తర్వాత కొన్ని ప్రార్థన అంశాలు మేము పంపడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పీడబ్ల్యూఐ మీ ముందుకు ఒక భారాన్ని తీసుకొస్తుంది. అది నా బాధ్యతగా నేను చేస్తున్నాను. ఏంటిదంటే, నేను నివసించే నా భారతదేశం కొరకు, నశించిపోతున్న నా ఆత్మల కొరకు నేను ప్రార్థన చేయాలి. ఇది నెలకు ఒక్కసారి దైవ సేవకులు చేయాలి. రెండవ దర్శనం ఏంటంటే, ప్రతి దైవ సేవకుడు ఈరోజు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరి దగ్గర వాట్సాప్లు ఉన్నాయి, ప్రతి వాళ్ళు వాళ్ళ చర్చ్ గ్రూప్ స్టార్ట్ చేస్తున్నారు. 29 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాలను మనం 4 and 5 చేస్తే 31 వస్తుంది. నెలకు 31 రోజులు ఉన్నాయి. అంటే రోజుకు ఒక్క రాష్ట్రాన్ని గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇవాళ 24వ తారీఖు తమిళనాడు గురించి చేయాలి. అంటే అందరం ఒకే రోజు ఒకే అంశాన్ని గురించి కొన్ని లక్షల మంది ప్రార్థన చేస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును. మరలా చెప్తున్నాను, ఒకే రోజు ఒకే అంశం. ఏంటిది అది? తమిళనాడు. వైజాగ్లో ఉన్నటువంటి ఇంతమంది తమిళనాడు కోసం ప్రార్థన చేస్తారు. సూర్యాపేటలో ఉన్న మా సంఘం 500 మంది ప్రార్థన చేస్తుంది. ఈరోజు అందరికీ దాదాపు నా దగ్గర 60-70 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. వాటన్నిటిలో పంపించాం. ఏమని? తమిళనాడు కోసం ఈరోజు మనం ప్రార్థన చేయాలి. వారు మళ్ళీ వాళ్ళ సంఘంతో కనుక పంచుకుంటే, అమ్మ ఈరోజు పొద్దున్నే లేస్తారు, వారి భర్త కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు, తర్వాత సంఘ కాపురి కోసం ప్రార్థన చేస్తారు. ఆ రోజు ఉన్నటువంటి తమిళనాడు కోసం
ప్రార్థన చేస్తే ఒక్కసారి ఆలోచన చేయండి, ఇంతమంది దైవ సేవకులము మన చర్చిలో ఉన్నటువంటి కనీసం 50 ఈ విశ్వాసులు అందరూ కలిసి ఈరోజు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? సిలువ కొరకు కాదు ప్రార్థన చేసేది, తమిళనాడు కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఇంతమంది ఒకే దాని గురించి అడిగితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన అంశం వేరు, నా ప్రార్థన అంశం వేరు, నా ప్రార్థన అంశం వేరంటే అది వేరు. ఉద్యమం అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలని అన్న పెడతాడు, అన్న నాకు లోన్ కావాలని పెడతాడు, అన్న ఇల్లు కావాలని పెడతాడు. 10 మంది పోతే 10 మంది వేరే దాని కొరకు పెడతారు. కానీ ఉద్యమం అంటే ఏంది? అందరు కలిసి ఒకటే కావాలంటారు, దాని కొరకు సావనైనా చేస్తారు, సంపనైనా చంపుతారు. కేసీఆర్ గారు మా దగ్గర తెలంగాణ ఆయన చేసింది ఏంది? రే మనకు వద్ద తెలంగాణ అన్నాడు, కావాలన్నా అన్నాడు, రా అన్నాడు. తెలంగాణ కావాలన్నోడు అందరిని తీసుకొచ్చాడు, ఇంకా అందరిని ముందు పెట్టాడు, ఈయన అనుకున్నాడు. తర్వాత పోయి కుర్చీ మీద కూర్చుంది మాత్రం ఈయనే. సో మనందరం ఒక ఉద్యమం చేద్దాం. ఈ ఉద్యమం అంతా ఈరోజు సింహాసనం దగ్గర పోయి ఏమడుగుతున్నామో తెలుసా? మనది కాని రాష్ట్రం తమిళనాడు కోసం అడుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఉద్యమం ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫోర్స్. ఇట్స్ ఎ ఫోర్స్ విత్ వన్ అకార్డ్, విత్ వన్ స్పిరిట్. అన్న వచ్చాడు, ఒక్కదాని గురించి ఇచ్చాడు. ఇట్లా 10 మంది వచ్చి 10 అప్లికేషన్లు పెట్టారు, కానీ 10 మంది వచ్చి ఒకే అప్లికేషన్, అదే ఉద్యమం. హల్లెలూయా. ఉద్యమం వస్తే ఎంత పెద్ద వాని తల అయినా, కాంగ్రెస్ తల ఉంచాం, తెలంగాణ తీసుకున్నాం. మరి దేవుని తల ఉంచాలంటే ఏం కావాలో తెలుసా? సంఘం చూడండి. అంటే దేవుడు తల ఉంచాలంటే ఆయన ఓడిపోవడం అని కాదు. ఎస్ మై చిల్డ్రన్, జాన్ నాక్స్ అంటాడు, గివ్ మీ స్కాట్లాండ్, ఐ టేక్ మై లైఫ్ అంటాడు. అంటే దేవుడు ఓడిపోయాడు అక్కడ కాదు. నేను ఒక మాట అంటానండి, నాకు ఇష్టమైంది ఏదైనా ఉన్నది మీరు అడగగలుగుతా, నేనేం చేస్తాను? ఇస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమైంది కనుక. అటునే దేవుని యొక్క అభిష్టం, దేవుని ఇష్టం ఏంటంటే ఆత్మల సంపాదన. అది కనుక ఇఫ్ యూ క్యాన్ నో ద పల్స్ ఆఫ్ గాడ్, ఆ పల్స్ ఏంటిది? ఆత్మలు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు ఈ ప్రభు అంటే ఏమో అంటాడేమో, కానీ ఆత్మలు ఈ ప్రభు అంటే మాత్రం నో అనలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చర్చి ప్రభు అంటే ఆలోచన చేస్తాడేమో దేవుడు, ఎందుకంటే నీకెందుకు చర్చి అని అడగడుతుండని నేను కడతా అనుకున్నావు అనుకో, ఆ దేవుని చిత్రంలో లేకపోతే ఎందుకు అంటాడేమో. అర్థమవుతుందండి? సో కొన్ని దేవుడు ఎందుకు అంటాడేమో, కానీ ఆత్మలు అడిగితే మాత్రం ఎందుకు అనని దేవుడు మన దేవుడు. ఆమేన్. మరి ఆత్మలు అడిగే వాళ్ళు కావాలిగా. ఆత్మలు అడగదాం, ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. అదే దీని యొక్క దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీంట్లో ఒక 4 రెఫరెన్సెస్ నేను చెప్పేసి ముందుకెళ్తాను. ఇది PWAకి సంబంధించింది. దయచేసి చూడండి. ఇక్కడ మనం అంటాడు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత. ప్రార్థన అంటే ఏంటి మనకు తెలుసు. ప్రార్థన అంటే నా కొరకు నేను చేసుకునేది ప్రార్థన. విజ్ఞాపన అంటే ఏంటి? విజ్ఞాపన అంటే ఏంటి? ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. ఆమేన్, ఆమేన్. ఇది తెలవని కూడా సంఘాలు వేల కొద్దీ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇది తెలవని పాస్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ఐ ఫీల్ సో సాడ్ అబౌట్ దెమ్. ప్రార్థన నా కొరకు చేసుకునేది, విజ్ఞాపన ఇతరుల కొరకు చేసుకునేది. 1 సమూయేలు గ్రంథంలో సమూయేలు చాలా చక్కని మాట అంటాడు. 12వ అధ్యాయం 23వ వచనం చూస్తే, ఈ ప్రార్థన ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోయే దానిని ఏమని పిలిచాడు? దేని విధంగా భావిస్తున్నాడు, దేని విధంగా ఎంచుతున్నాడంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన నేను యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును. ఒక దైవ సేవకుడిగా ఒకవేళ నువ్వు వ్యభిచార పాపం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, కీడు చేయకపోవచ్చు, కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడమే దేవుని దృష్టిలో పాపముగా పరిగణిస్తున్నాడు ఆయన. నేను ఎప్పుడొక మాట చెప్తాను, ఏదైనా తోటలో పండు తినడం పాపం కాదు. పండు తినడం పాపం కాదు, వద్దన్నది తినడం పాపం. ఒక ఫ్రూట్, ఈటింగ్ ఎ ఫ్రూట్ ఇస్ నాట్ సిన్. ఒక పండు తినడం పాపం ఎందుకైందండి? కానీ వద్దన్నది తిన్నందుకు పాపం. అంటే దానిని పరిగణలోకి తీసుకున్నాడు దేవుడు. సో ఇక్కడ అంటాడు, నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయుట మానుట వలన నేను యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడను. మరి నా పరిచర్య ప్రార్థన కాదండి, నేను పాటలు పాడతానండి. ఓకే, వెరీ గుడ్, ఐ హ్యావ్ గివెన్ యూ ద టాలెంట్, బట్ విత్ దట్ యూ హ్యావ్ టు డూ దిస్ ఆల్సో. అపార్ట్ ఫ్రమ్ దట్, మోర్ దాన్ దట్, అన్నిటికంటే ముఖ్యంగా ఇవ్వబడిన తలాంతులను దేవుని మహిమార్థమై దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడుతూ, అన్నిటికంటే ముఖ్యంగా నేను అందరి కొరకు ప్రార్థన చేయవలసిన వాడనే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కగా అంటాడు, ఇది నాకు దూరం అవును గాక అంటాడు. ఇది నాకు
దూరం అవునుగాక. ఏది దూరం అవునుగాక? ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం నాకు దూరం అవునుగాక. ఐ హ్యావ్ టు ప్రే ఫర్ అదర్స్, ఐ హ్యావ్ టు ఇంటర్సీడ్ ఫర్ అదర్స్. మూలికల ప్రార్థనతో నేను అంటానండి, ఇది కనుక మన జీవితంలో అలవాటు చేసుకుంటే నువ్వు పండుకుంటే కూడా నీ ఆత్మ విజ్ఞాపన చేస్తూనే ఉంటుంది. ఆమేన్. ఆ అనుభవం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. కళలు చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. కార్లో పోయే కర్ర చూస్తారు కానీ ఆత్మల కోసం ప్రార్థన చేసేటోళ్ళు చాలా తక్కువ. వెరీ గుడ్. డ్రీమ్, ఒక డ్రీమ్ ఉంటేనంటే ఇట్ విల్ నాట్ మేక్ యూ టు స్లీప్ అంట. ఏ డ్రీమ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ డ్రీమ్, ఇట్ విల్ నాట్ మేక్ యూ టు స్లీప్. ఆ డ్రీమ్ నీలో నెరవేర్చేంత వరకు అది నిన్ను నిద్రపోనియదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదే ఆత్మల డ్రీమ్ పొందితే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ తృష్ణ, ఆశ మనం కలగాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చివరిలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు అక్కడ మరి పెద్ద ప్రవక్తగా పేరు పొందినటువంటి యెషయా ప్రవచిస్తూ అంటాడు. చక్కని మాట. 53వ అధ్యాయం 12వ వచనం చివరిలో చూడండి. తిరుగుబాటు చేసిన వారి గురించి ఆయన ఏం చేశాను? విజ్ఞాపన చేశాను. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఎవరైనా ఏ యేసుక్రీస్తు గురించి అయితే నేను ఇక్కడ నిలబడి ప్రకటిస్తున్నాను, ఏ యేసుక్రీస్తు అయితే నా రక్షకుడు, ఏ యేసుక్రీస్తు అయితే లోక రక్షకుడు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు తిరుగుబాటు చేయు వారి కొరకు ఏం చేశాడు? ఆయన విజ్ఞాపన చేశాడు. నేను అంటాను, అది కంఫర్ట్ జోన్లో చేశాడా, మామూలు జోన్లో చేశాడా? ఈజ్ ఇట్ కంఫర్ట్ జోన్? నో. ఎమ్మడి సిల్వ మీద ఉన్నది కంఫర్ట్ జోన్ కాదండి. ఈరోజు మనం అందరం మన అంతోని రాజు గారు అన్న చక్కగా ఏసీ రూములు పెట్టాడు. ఎంత కంఫర్ట్గా ఉందండి. కొందరికి అప్పటికే నిద్ర వచ్చి వాలిపోయారు వెనుకకు దైవ సేవకులు. ఏమన్నా అంటే ప్రయాణం చేసాం సార్, అలసిపోయాం సార్. ఎందుకు? కంఫర్ట్ జోన్లు. అదే రేకుల షెడ్ కింద పెట్టారు అనుకోండి, నిద్ర బొమ్మన్న కూడా నిద్ర రాదు. నీ పక్క నుండి ఒక ఆయన ఊపితే కూడా నీకు నిద్ర రాదు. ఇప్పుడు ఎంత కంఫర్ట్గా ఉంది ఇది. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారట తిరుగుబాటు చెయ్యి వారి కొరకు విజ్ఞాపన చేశాడట. ఎక్కడ చేశాడు చెప్పండి సార్? చెప్పాలి. పాస్టర్లం కదా, ఫ్రెండ్లీ టాక్. సిలువ మీద చేశాడండి. సిలువ మీద చేశాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నటప్పటికే శరీరంలో రక్తమంతా కారిపోతా ఉంది. ముళ్ళ కిరీటం దింపబడింది, గడ్డం పెరికి వేయబడింది, గుద్దులు పడ్డాయి, భారభరితమైన సిల్వను మోసాడు, సిలువ ఎక్కాడు, శిలువలు కొట్టబడ్డాయి. ఉదయం 9ంటికి వేలాడితే అప్పటి నుండి మధ్యాహ్నం 3 వరకు ఆ శిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజల గురించి, అయ్యా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని. అది ప్రార్థన, విజ్ఞాపన? ఏమండి? విజ్ఞాపన. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు కంఫర్ట్ జోన్లో ఉండి ప్రార్థన చేయండి అంటే ఇది మాది కాదండి, అది ఆయన సిల్వి గారి వ్యక్తిగత దర్శనం అన్నాడు ఒక ఆయన. అరే బాబు, వ్యక్తిగత దర్శనం ఏంటి? ఆయన వ్యక్తిగత దర్శనం సూర్యాపేటలో మేము 10,000 ఆత్మలు సంపాదించాలి, 4 ఆరాధనలు జరగాలి. అది నా వ్యక్తిగత దర్శనం. దేవుడు మాకు ఒక పెద్ద మందిరాన్ని ఇచ్చాడు, 135 పొడుగు 80 వెడల్పు బాల్కనీతో. అది 4 ఆరాధనలు జరగాలి. అది నా వ్యక్తిగత దర్శనం. ఇది వ్యక్తిగత దర్శనం కాదు, ఇది సామూహిక సార్వత్రిక దర్శనం. ఆమేన్. అందరిని తట్టి లేపి ప్రార్థన చేయమంటున్నానండి, అంతకంటే ఏమంటలేనండి. ఇది కూడా ఒక వ్యక్తికి ఆపాదించి ఇది మనది కాదు అనుకుంటే నువ్వు నీ బైబిల్లో నుంచి 2వ తిమోతి 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎరేజ్ చేసుకోవాల్సిందే, దాన్ని తుడుపుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి నువ్వు ఆపాదించగలిగితే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువలో వేలాడుతూ తిరుగుబాటు చేయి వారి కోసం విజ్ఞాపన చేశాడు. ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూస్తే, తన యొద్దకు వచ్చు వారి కొరకు ఆయన నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 7 and verse 25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షంగా నిరంతరము జీవిస్తున్నాడు. హీఈస్ ఇన్ ద ఎటర్నిటీ టు ఇంటర్సీడ్ ఫర్ ద పీపుల్ హూ వాస్ కమింగ్ టు ద ఫాదర్ త్రూ క్రైస్ట్ జీసస్. యేసు ద్వారా తండ్రి యొద్దకు వచ్చుచున్న వారందరి కొరకు ఆయన తండ్రి దగ్గర ఆయన ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన. నేను అంటానండి, యేసయ్య సేవ చేస్తున్నా అంటే యేసయ్య సేవ ఏంటిది? మరి అదెందుకు చేస్తలేను నేను? ఇఫ్ ఐ క్లెయిమ్ దట్ ఐఎమ్ డూయింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఇంటర్సెషన్.
యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఏంటిదండి? విజ్ఞాపన. ఆయన రాత్రంతయు ప్రార్థనలు గడిపెను. మార్కు 1:35 చూస్తే ఆయన పెందలక్కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. వై జీసస్ మినిస్ట్రీ వాజ్ సో ఎఫెక్టివ్ అండ్ సో పవర్ఫుల్? బికాస్ హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆమేన్, హల్లెలూయా. ఐ ప్రీచ్ అబౌట్ జీసస్, ఐ క్లెయిమ్ దట్ ఐఎమ్ డూయింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. యేసు ప్రభు పరిచర్య నేను చేస్తున్నాను, కానీ యేసయ్య పరిచర్య ప్రార్థన పరిచర్య. ప్రార్థన అద్భుతాలు చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సరే, అట్లనే ఆయన వెళ్తూ వెళ్తూ పరిశుద్ధాత్మ నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. పరిశుద్ధాత్మను ఇచ్చేసాడు. ఆ పరిశుద్ధాత్మ గురించి చూస్తే రోమిలకు రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 27-28 వచ్చిన రెండు చూడండి. అది చేస్తే ఐ ఫినిష్ దిస్ విత్ ఫర్ PWI. రోమా 8:26-27. అటువలి ఆత్మయు మన బలహీనత నెరిగి సహాయం చేయుచున్నాడు. ఏ విధంగా సహాయం చేస్తున్నాడు? చూడండి, చెప్పండి. ఏలియనగా మనం యుక్తంగా ప్రార్థన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా నేను అంటానండి, యేసు ప్రభు విజ్ఞాపన పరిచర్యలో ఉన్నాడు. మన కొరకు ఆదరణకర్తగా పంపబడిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా విజ్ఞాపన పరిచర్యలోనే ఉన్నాడు. ఇంకా కింద వచనం చూస్తే చూడండి, 27వ వచనం. ఆయన అనగా పరిశుద్ధాత్ముడు దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్న. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఐఎమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటాడు ఒక ఆయన. ఎస్, వండర్ఫుల్, ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇఫ్ యూఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ ఇంటర్సెషన్. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనత నెరిగి, నా బలహీనత నెరిగి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా, నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడట. అందుకొరకే ఇంత బలహీనుడు నేను మీ మధ్యలో నిలబడ్డాను. ఇంత బలహీనులు మనం ఇంకా సేవ చేస్తున్నాం. పరిశుద్ధుల కొరకైనా విజ్ఞాపన చేస్తాడట. హల్లెలూయా. కనుక దైవ సేవకులారా, ఐ వాంట్ టు అంటే మీ యొక్క ఫెయిత్ని ఇంక్రీజ్ చేయాలని, ఐ వాంట్ బూస్ట్ యువర్ ఫెయిత్. ఏంటిదంటే, కమాల్, మనము విజ్ఞాపన చేయడానికి ఉపక్రమిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మన శరీరము, ప్రాణము, ఆత్మ అలసిపోయావా? నీ ఆత్మ ప్రార్థన చేయాలి. నేను మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును. ఆత్మతో కూడా విజ్ఞాపన చేసే ఆ ఉన్నత స్థాయిలోనికి ప్రతి దైవ సేవకుడు వచ్చునుగాక, ప్రతి సేవకుడు వచ్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. సో దిస్ ఈజ్ అబౌట్ PWI. విజ్ఞాపన చేసే ఒక ప్రార్థన గుంపే ఇది PWI, ప్రేయర్ వారియర్స్ ఇండియా. వారియర్ అంటే తెలుసుగా, యోధుడు. యోధుడు అంటే వెనుకకు తిరగని వాడు. వెనుకకు చావనన్నా చేస్తాడు కానీ వెనుకకు మాత్రం తిరగడు. అతడు యోధుడు. అలెగ్జాండర్ టీంలో ఒక ఆయన ఉండేనట. ఈడు వెళ్ళి పారిపోయి వచ్చాడట. పారిపోయి ఏంటంటే, యుద్ధం చేసినప్పుడు పారిపోయి వచ్చావు ఏంటంటే, అమ్మో భయమైంది సార్ అన్నాడట. ఏం పేరు నీది అన్నాడట. అలెగ్జాండర్ అన్నాడట. అలెగ్జాండరా, నా పేరు పెట్టుకొని వెనక్కి తిరిగి వచ్చాడు, నిన్నే వీని ముందు చంపడరు అన్నాడట. ఎందుకు? నా చరిత్రలో వెనక్కి తిరిగి వచ్చేది లేదు. అలాంటిది నా పేరు పెట్టుకొని వీడు వెనక్కి తిరిగి వచ్చాడు. వీడెట్ట యోధుడైతాడు? అసలు వీడిని ఎవరు పెట్టుకున్నాడు సైన్యంలో? దైవ సేవకులారా, ప్రార్థన చేయలేని వారు, నేను ఒక మాట అంటాను, మీరు బాధకపోయినా, విజ్ఞాపన చేయలేని వారు నిజమైన దైవ సేవకులు కాదు. దైవ సేవకులే కానీ నిజమైన భారము కలిగినటువంటి దైవ సేవకులు కాదు. కనుక విజ్ఞాపన కొరకు ఉపక్రమిద్దాం. నా దేశమును నేను ప్రేమించుచున్నానని నువ్వు ప్రమాణం చేసావుగా. చిన్నప్పుడు చదువుకున్నప్పుడల్లా ప్రేమించుచున్నావు. ఏం చేసావు? భారతదేశ బొమ్మలు వేస్తే ప్రేమించినట్ట కాదు. నా భారతదేశస్తులందరూ కూడా ఎవరంటే నా సహోదరులు, సహోదరులు అన్నాం కదా. మరి వాళ్ళందరూ నశిస్తుంటే ఏం చేస్తున్నావు? కనుక లెట్ us all together come in one accord and with one spirit and intercede for our nation. దేవుని కొరకు ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సో దిస్ ఈస్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ PWI, ప్రార్థన యోధుల మరి సమూహాన్ని గురించినటువంటిది. ఇది ఏ ప్రార్థన, ఇతర ప్రార్థన ఉద్యమాలకు వ్యతిరేకం కాదు. బాగా వినాలి. ఇతర ప్రార్థన ఉద్యమాలకి ఇది వ్యతిరేకం కాదు. ఒక ఆయన అన్నాడు, PWIకి వస్తూ ఇంకొక ఉద్యమానికి పోవచ్చా సార్ అన్నాడు. ఖచ్చితంగా బ్రదర్ అన్నా నేను.
నువ్వు దేశం కొరకు ప్రార్థన చేసే వ్యక్తి అయితే ఎన్ని ఉద్యమాలన్నా వెళ్ళి ప్రార్థన చేయి. మరి వాళ్ళు అట్లా చెప్తలేరు కదా సార్. వాళ్ళ గురించి మనకు అవసరం లేదండి. మన క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉందాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అంటున్నారు సార్ వేరే దగ్గరికి వెళ్ళొద్దు. నేను అంటున్నాను అందరి దగ్గరికి వెళ్ళను. నీ భారము దేశ క్షేమం అయితే ఎక్కడైనా ఉద్యమం జరుగుతుందా వెళ్ళి మోకల్లి దేశం కొరకు ప్రార్థన చేయి. దేవుడు ఆమోదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో నేను కొద్దిసేపు హార్డ్లీ ఆల్మోస్ట్ 12:41 అయింది. 15 నిమిషాలలో నా వర్తమానాన్ని ముగిస్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 35-36 మనం గమనిద్దాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. చాలండి, వండర్ఫుల్ వర్డ్ ఇది. ఇందాక నేను పాస్టర్ గారు ఇద్దరు కూర్చొని వి వర్ జస్ట్ లుకింగ్ ఎట్ ఇంగ్లీష్ వర్షన్. ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఇది ఉండదండి. యేసు వారి మాటను లక్ష్య పెట్టక అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉండదు. కొన్నిసార్లు తెలుగులో పంచి బాగుంటుంది, కొన్నిసార్లు ఇంగ్లీష్లో బాగుంటుంది. కొన్నిసార్లు తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉండవు, ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో ఉండవు. కొన్నిసార్లు అయితే దిర్ ఇస్ ఎ వెరీ రాంగ్ ట్రాన్స్లేషన్ ఆల్సో. సో అందుకొరకు దైవ సేవకులు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోగలిగి ప్యారలల్గా కనుక మనం చూడగలిగితే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా మనం వర్డ్ ఆఫ్ గాడ్ని మన సంఘానికి అందిస్తాం. యెషయా అంటాడు, తెలుగులో ఏముందో తెలుసా, నీవు బలిసినందున ఆ కాడ విరగొట్టబడును అని ఉంటుంది. ఏంటిది? ఎవరన్నా పట్టుకొని ఎవరు ఇట్లా బలుస్తున్నాం అంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుందండి. అవునా అండి? కాదండి కదా. కొంచెం బక్కగా అయినాం అంటే మీ దగ్గర ఏమంటారు, కొంచెం సన్నగా అయినారంటే బాగుంటుంది. కానీ ఏరా ఇట్లా బలుస్తున్నాం అంటే మాత్రం పాస్టర్ అయినందుకు ఊక్కున్నరా, లేకపోతే నీ సంగతి ఏందో చెబుతున్నంత కోపం వస్తుంది ఆ మాట అంటే. కానీ బైబిల్లో ఎందుకో మరి అక్కడ ఆ రాంగ్ ట్రాన్స్లేషన్ అయిపోయింది. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడు. ఇంగ్లీష్లోనికి వెళ్తే ఏమన్నాడు తెలుసా, యాజ్ యువర్ అనాయింటెడ్ ద యోక్ ఈస్ బ్రోకెన్ అంటాడు. అంటే అంత కాస్ట్లీ వర్డ్ ఇక్కడ పెట్టలేకపోయారు. అంటే అక్కడ ఏం రాయాలి, నీవు అభిషేకించబడినందున ఆ కాడి విరగొట్టబడును. దేవుని అభిషేకము పొందిన ప్రతి దైవ సేవకుల ద్వారా దేవుడు సాతాను కాడిని ఏం చేస్తాడు, విరగొడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్. ఆమేన్. కానీ తెలుగులోకి వస్తే ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ ముట్టుకోకుండా ఇప్పుడు ఈ వచనం చదివి ప్రసంగం చేయమని అనుకోండి, ఒక పాస్టర్ గారు ఏం చేయాలి, ఇప్పుడు ఉపవాసాలు మానేయండి బాగా, మనకి అంతే కదండి అర్థం. బలవంటాన్ని తీసుకుంటే ఏం చెప్తాం మనం. సో సమ్ టైమ్స్ కనుక ఇంగ్లీష్ అండ్ అది కొంచెం ప్యారలల్గా మనం చూసుకోవాలి. ఇక్కడ కూడా మనం చూస్తే గమనించండి, మనం యేసుక్రీస్తు ప్రభుల వారు దగ్గరికి అధికారి వస్తాడు. ఈ అధికారి వచ్చి ఏమంటాడంటే, అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి ప్రార్థన చేయి అంటాడు. ఆయన యేసయ్య నమ్మాడు, యేసయ్య మీద నమ్మకం ఉంచాడు. హీ హస్ బీన్ హియరింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, వాట్ ఈస్ డూయింగ్, ఎలాంటి అద్భుతాలు చేస్తున్నాడు, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఇవన్నీ వింటున్నాడు కనుక తన కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది కనుక ఒకవేళ యేసుబాబును కనుక తీసుకొస్తే ఖచ్చితంగా నా కుమార్తె జీవితంలో అద్భుతం చేస్తాడు అన్నటువంటి ఆశ ఉంది. రెండవది, నేను ఒక అధికారిని, నేను వెళ్తే కాదనుడు అన్నటువంటిది కూడా ఉంది. అంతేకాకుండా నేను కబురు పంపలేదు కదా, నేనే వెళ్తున్నాను కనుక వస్తాడు అనే ఆలోచన ఉంది. ఇవన్నీ మనసులో పెట్టుకున్నాడు. వెళ్ళిపోయి అప్పుడు యేసుప్రభుతో మాట్లాడితే నేను వస్తున్నాను అన్నాడు. వండర్ఫుల్, యేసుప్రభు వస్తున్నాడు. సో ఖచ్చితంగా నా కుమార్తెగా చావదు, బ్రతుకుతుంది. దెర్ ఇస్ ఎ పాజిటివ్ సైడ్. వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్గ మధ్యంలో ఏమైందంటే మనకు తెలుసు. ఆయన వస్తున్న టైంలో రక్తస్రావం కలిగిన స్త్రీ తారసపడింది. అక్కడ యేసుప్రభు యొక్క వస్త్రాన్ని తాకింది, స్వస్థపరచబడ్డ తర్వాత అక్కడ యేసు జస్ట్ ఈ పాస్ దేర్ అక్కడ ఆగిపోయి, ఎవరో నన్ను ముట్టారు. ఏంటి బాబు నిన్ను ముట్టడం ఏంది, అందరు నీ మీద పడతా ఉంటే కొత్తగా అడుగుతున్నావు ఏంటంటే, లేదు అందరూ తాకడం వేరు, ఇక్కడ ఈ తాకుడు వేరు కనుక ఐ వాంట్ హర్ టు కమ్ బ్యాక్. ఎవరో ఆమె ముందుకు రావాలంటే వణుక్కుంటూ వచ్చింది, అయ్యా నేనేనయ్యా అని వచ్చింది. అద్భుతంగా స్వస్థ. ఈ మీనివైల్ ఈ టైం ఈ స్పాన్లో అక్కడ ఏమైందో తెలుసండి, అమ్మాయి చచ్చిపోయింది. సో అక్కడి నుంచి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి అంటున్నారు, అయ్యా ఎందుకు బోధకుని శ్రమ పెడుతున్నావు? సరే నీ ఉద్దేశం బాగానే ఉంది, నీ నమ్మకం బాగానే ఉంది, నీ విశ్వాసం బాగానే ఉంది, నువ్వు అధికారి కనుక ఒకవేళ కాదనలేడేమో అనుకుని నీ పరపతి మీద యేసుప్రభుని తీసుకురావాలనుకున్నావేమో. ఇట్స్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, యూ హ్యావ్ సఫిషియంట్ ఫెయిత్. యేసు వస్తున్న బిడ్డ బాగుపడుతుంది అన్నటువంటి కావలసినంత విశ్వాసం నీలో ఉంది, నమ్మకం ఉంది, నీకు అధికారం ఉంది. ఇవన్నీ కూడగట్టుకొని వెళ్ళావు. కానీ మా కర్మకాలం మన టైం మంచిగా
లేదంటారుగా, మన టైం బాగలేదు కనుక మీ అమ్మాయి చనిపోయింది, సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ జీసస్. చూడండి, నేను ఒక దైవ సేవకులుగా ఈ మాట మీద నేను స్ట్రెస్ చేయాలని ఆశపడుతున్నాను. మెనీ టైమ్స్ సాతానుడు వేరే వారిలో నుంచే మనల్ని లాగడానికి ప్రయత్నం చేస్తాడు. గమనించాలి, సాతానుడు మన వాళ్ళలో నుంచే, వేరే వాళ్ళలో నుంచి కాదు, మన వాళ్ళలో నుంచే మనం లాగుతాడు. అది నేను గుర్తించలేను, అది నేను గమనించలేను. ఇది తెలుసుకోగలిగినటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్లోనికి విశ్వాసి కాపరి సంఘం రావాలి. ఆమేన్, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, నేను వెళ్ళి చేయాల్సిన సేవ కావచ్చు, పరిచర్య కావచ్చు, ఆత్మల సంపాదన కావచ్చు, క్రీస్తు కొరకు చేసే ఏ కార్యమైనా నేను చెయ్యకుండా ఉండడానికి కొన్నిసార్లు దేవుడు ఎప్పుడు వాడుకోడు, సాతానుడే మన వాళ్ళలో నుంచే మనలను వాడుకుంటాడు. ఇది అనేక సార్లు మీకు అనుభవం అయింది. అది నేను మరలా చెప్పాలని ఆశపడుతున్నాను. మనకు ఒక మాట చెప్తాను, మీకు తెలుసు, ఎందుకంటే పాస్టర్స్ కనుక కొంచెం మీకు చెప్పగలిగితే ఈజీగా యూ కెన్ జస్ట్ రన్ దేర్. యేసుక్రీస్తు ప్రభుల వారు నా గురించి ఏమనుకుంటున్నారు అనేసరికి కొందరు వచ్చి ఏమన్నారు, అయ్యా ఏలియాని, ఎలీషాని, మోషే అని, ఈ విధంగా ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు అని దే గేవ్ ఏ వెరీ గుడ్ అంటే ఇన్పుట్. బయట నుంచి వచ్చినటువంటిదంతా కూడా తీసుకొచ్చి ఇవ్వగలిగినప్పుడు యేసుప్రభు అన్నాడు, ఓకే వెరీ గుడ్, అందరూ తీసుకొచ్చారంటే మీరు అందరు సమాజంలోనికి వెళ్ళారు, ప్రజల మధ్యలో పబ్లిక్ టాక్ నాకు తీసుకొచ్చి చెప్పేశారు. ఏమని, ఒక ఆయన ఏలియా అనుకుంటున్నాడు, ఒక ఆయన ఇర్మియా అని అనుకుంటున్నాడు, ఒకడు ప్రవక్తలో ఒకడు అనుకుంటున్నారు. వెరీ గుడ్, సరే మరి మీరేమనుకుంటున్నారు అనేసరికి ఏమనుకుందాంరా అని ఒక్కొక్కడు తరసపడుతుంటే వెంటనే పేతురు అన్నాడు, అయ్యా నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువు అన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఏమన్నాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. నో అదర్ మ్యాన్, నో అదర్ ఫ్లెష్, వెల్ డన్ అని అన్నాడు. అన్న తర్వాత మీరు కొంచెం కిందికి చదవండి, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, ఆడ శ్రమలు బంధకాలు ఇవన్నీ కూడా నా కొరకు ఉన్నాయి అనేసరికి ఇదే పేతురు ఏమన్నాడో తెలుసా, ప్రభువా ఇది నీకు దూరం అవును గాక, వద్దు ప్రభువా, యెరూషలేము వద్దు ప్రభువా, ప్లీజ్ ప్రభు, ఎందుకు ప్రభువా, నువ్వు బతుకుంటే ఇంకెక్కువ సేవ చేస్తావు ప్రభువా. చూడండి హౌ సాటన్ యూజెస్. ఎప్పుడు ఎవరిని వాడుకున్నాడు, శాస్త్రినా పరిచయున్నా, ఎవరినండి, పేతురు నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడే, ఆ సంఘం మాట్లాడుతుంది ఇప్పుడు మాట ఏమని, ప్రభువా ఇది నీకు దూరం అవును గాక. చూడండి, గమనించండి, ఈ మాట చెప్పినందుకు మీకు అనేకమైన ఆలోచనలు మీ మైండ్లోనికి వస్తాయి. సో మన వాళ్ళే సమ్టైమ్స్ మన సతీమణి, మన భార్యలే కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ పుల్ us బ్యాక్. వాళ్ళు మనల్ని వెనక లాగుతూ ఉంటారు. కొన్నిసార్లు మన పిల్లలు లాగుతూ ఉంటారు, కొన్నిసార్లు పాస్టమ్మ లాగుతుంది. పాస్టమ్మ గారు ఏదైనా తల పెడితే పాస్టర్ గారు లాగుతాడు. అక్కడ మనం ఏదో క్షేమము చెప్పాలనుకుంటున్నామేమో, కానీ దాని వెనకాల ఉన్నదేవుడు సాతానుడు. ఇది తెలుసుకోగలిగితేనే దేవుని చిత్తాన్ని చేయువారుగా మనం ఉంటాం. ఆమేన్. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒకటి చేయాలనుకుంటున్నాడు, అది చేయాలనుకుని నాకు చెప్పినప్పుడు నేను దాన్ని చేస్తున్నప్పుడు, అది నా భార్య కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నా సంఘం కావచ్చు, నా విశ్వాసి కావచ్చు, తోటి సేవకుడు కావచ్చు, సాతానుడు వాళ్ళలో నుంచి వరకు చేసి నన్ను వెనకకు లాగాలని చూస్తాడు. ఎందుకంటే నేను చేసేది దేవుని యొక్క చిత్తం కనుక. అప్పుడు నేను అనుకుంటాను, నా భార్య నాకు చెడు చెప్తుందా? ఏమన్నా నా భార్య చెడు చెప్తుందండి? నా భార్య నాకు మేలే కోరుకుంటుంది. ఒకవేళ నేను చెయ్యకపోతే కూడా నా భార్య ఏమంటుంది తెలుసా, ఏమండి నన్ను మీరు నమ్ముతలేరు, నేను మీకు ఎప్పుడన్నా చెడు చెప్తానా అంటది. అవునే, నువ్వు నాకు కరెక్టే చెప్తావు, కనుక ఇప్పుడు ఏం చేస్తా, నీ మాటకు లోబడతా. అక్కడ ఏమైంది, దేవుని చిత్తానికి దూరం అయిపోయాను. ఇది ప్రతి దైవ సేవకుడు తెలుసుకోవాలి, ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. అందుకే వివేచన వరాన్ని దేవుడు 9 వరాలలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డిసర్న్ వాట్స్ గోయింగ్ ఆన్. సో 12 మంది శిష్యులలో కీలకమైనటువంటి పోస్ట్ పొందుకొని కీలకమైన వ్యక్తికి ఉన్నటువంటి ఈ వ్యక్తిలోనికి ఒక 2 నిమిషాల గ్యాప్లో, 1 నిమిషమేమో దేవుని స్వరము దేవుని యొక్క డైరెక్షన్లో వెళ్ళాడు. ఒక్క 2 నిమిషాలలో మళ్ళీ పూర్తిగా ఎవరు ఆవరించారు అతన్ని? సాతాను ఆవరించేశాడు, సాతాను పలికించాడు. అందుకొరకు యేసు ప్రభు ఏ పేతురు అనలే, ఏమన్నాడు తెలుసా, సాతానా నా వెనుకకు పోన్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం, పేతురు కంటే గొప్పలు ఇక్కడ ఎవరు లేరు. పేతురుని దేవుడు ఏమని సంబోధించాడు? పేతురు సాతానుడా? ఏమండి, పేతురు మాట్లాడడానికి గల కారణం ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. కనుక ఏ సాతానా వెనకకు పోన్నాడు.
గమనించాలి. సో ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు, దయచేసి గమనించండి, ఇక్కడ చూడండి, నీ కుమార్తె చనిపోయినది, ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనేది. యేసు వారి చెప్పిన మాటను లక్ష్య పెట్టక, అమ్మ గమనించాలి, యేసు ప్రభువు కూడా, బాగా వినాలి, యేసు ప్రభువు కూడా తను చెయ్యాలనుకున్నటువంటి ఆ గొప్ప కార్యం, అంటే చనిపోయినటువంటి పాపను లేపడానికి వెళుతున్నానని తనకు తెలిసి, తనను కూడా ఫెయిత్లో నుంచి తను కూడా ఆ గొప్ప కార్యము చేయకుండా ఆటంకపరచడానికి ఇప్పుడు దేవుడు, సాతానుడు ఎవరు వాడుకుంటున్నాడు? ఇప్పుడు పాప చనిపోయిందంటే అయిపోద్ది, కానీ ఎవరిని శ్రమ పెట్టొద్దు? బోధకుని శ్రమ పెట్టొద్దు, బోధకుని శ్రమ పెట్టొద్దు. ఇప్పుడు యేసు ప్రభు ఏమో చనిపోయినా కూడా లేపగలడు, కానీ ఇప్పుడు వాళ్ళ మాటలు చూస్తే ఇక ఎందుకులే, ఆయన పరిచర్య ఏందో ఆయన చేసుకొని బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు, నువ్వు చిన్నగా వచ్చేసి ఆడ భూస్థాపన కార్యక్రమాలు చూసుకోవాలి. యేసు వారి మాటలను లక్ష్య పెట్టాలి. ఒకవేళ యేసు ప్రభు కనుక వారి మాటలు లక్ష్య పెడితే అక్కడికి వెళ్ళి అద్భుతం చేసేవాడు కాదు. ఈరోజు నా వర్తమానం అదే. జీసస్ హ్యాస్ నాట్ పెయిడ్ అటెన్షన్ టు దర్ వర్డ్స్ అని ఉండదు ఇంగ్లీష్లో. 2-3 తర్జుమాలు చూసాం అక్కడ కూర్చొని. మామూలు కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా తర్జుమా లేదు, అసలు ఆ వర్డే లేదు అక్కడ, అటెన్షన్ అనేది. బట్ జీసస్ డిడ్ంట్ పే ద అటెన్షన్ టు దోస్ వర్డ్స్. సహోదరుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనము నెరవేర్చకుండా నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలు చాలా ఉంటాయి. అయితే నువ్వు వాటిని లక్ష్య పెట్టకూడదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నువ్వేం చేస్తావయ్యా? నీ వల్ల సాధ్యం అవుద్దా? నువ్వు చేయగలుగుతావా? చాలాసార్లు దీస్ వర్డ్స్ విల్ పుల్ యూ బ్యాక్. దేవుడు నీ శక్తి సామర్థ్యాల మీద చేస్తాడని దేవుడు వాగ్దానం చేయలేదే. God doesn't need your ability, but he needs only your availability. దేవునికి నీ శక్తి సామర్థ్యం అవసరం లేదు. నేను ఉన్నాను ప్రభు అని చెప్పగలిగితే చాలు, ఆయన నిన్ను ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రీతికైనా వాడుకోగలడు. ఆమెన్, హల్లెలూయా. ఎక్కడైనా వాడుకోగలడు, ఎప్పుడైనా వాడుకోగలడు, ఏ రీతికైనా వాడుకోగలడు. అయితే మనుషుల మాటలే, నీ భార్య మాటలే, నీ సంఘం మాటలే, నీ బంధువుల మాటలే అనేక సార్లు నిన్ను వెనకకు లాగాలని ప్రయత్నం చేస్తాయి. అయితే నేను అంటున్నాను, వారి మాటలను నువ్వు లక్ష్య పెట్టని స్థితిలో నువ్వు ఉండగలగాలి. దేవునికి ఒక దర్శనం ఇచ్చాడా? అందుకొరకు హబక్కూకు అంటాడు, రాసుకో పెద్దగా, పరుగెత్తు వారు సైతం చదవగలిగినంత పెద్దగా రాసుకో. అది ఎప్పుడు నీకు కనబడుతూ ఉండాలి. రాసుకో, రైట్ ఇట్ ఆన్ ద టేబుల్, రైట్ ఇట్ ఆన్ ద టాబ్లెట్. అది నువ్వు రాసుకోగలగాలి. నువ్వు లేచినా, నువ్వు చూసినా, పండుకున్నా, నిద్రపోయినా అది నీకు కనబడుతూ ఉండాలి. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ వాంట్స్ టు పుల్ యూ బ్యాక్, నేను వెనకకు లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసు ప్రభు వారి మాటలను లక్ష్య పెట్టలేదు. ఈరోజు నేను అంటాను దైవసేవకుడా, ఈ అనుభవం నీకు చాలాసార్లు ఉండొచ్చు. మెనీ టైమ్స్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఏదో గొప్ప కార్యాన్ని నేను అంటాను, అన్న ఇది చేయాలనుకుంటే కూడా కొన్నిసార్లు మీకు వద్దనే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు. ఎందుకు? అప్పుల్లో ఉన్నాం, కష్టాలు ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. కొన్నిసార్లు ఇంకో మాట చెప్పండి, మన ఆత్మ మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆత్మ సిద్ధమే కానీ ఆత్మ పెట్టమంటది, శరీరం అంటది బాగా కలిసిపోయలేవయ్యా. ఉదయం 3ంటికి లేచి ప్రార్థన చేయంటది ఎవరు? ఆత్మ. శరీరం ఏమంటది? రాత్రి మీటింగ్ పోయొచ్చో, బాగా కలిసిపోయో, మంచి దుప్పటి పండుకుంటుంది. ఆత్మ సిద్ధమే. సో ఒక్క మాట చెప్పాలంటే, నీ ఆత్మే దేవుని కొరకు, దేవుని చిత్తాన్ని, దేవునికి ప్రణాళికను నెరవేర్చమంటే నీ శరీరంలో నుంచే సాతానుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. మొదట నీకు శత్రువు నీ శరీరం, తర్వాత నీ కుటుంబం వాళ్ళు, తర్వాత నీ సంఘం వాళ్ళు, తర్వాత నీ ప్రియులు. కొన్నిసార్లు మాట్లాడే మాటలు అవి వారంతటా వారు పలికే మాటలు కాదు, కానీ దుష్టుడు వారిని గ్రిప్లోనికి తీసుకొని మాట్లాడతారు. అప్పుడు కనుక నువ్వు వివేచించలేకపోతే దేవుడు నీ ద్వారా తలబెట్టిన గొప్ప కార్యము చెయ్యకుండానే ఆగిపోతావు. యేసు ప్రభు కనుక వారి మాటలు లక్ష్య పెడితే యేసు అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఈరోజు నేను అంటున్నాను, మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్, మెనీ టైమ్స్. 95 కంటే ముందు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అంతా కూడా నా ప్రార్థన గదిలో ఆ పెద్ద డోర్ మీద రాశాను. నేను లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసింది ఆల్సో, డోర్ మీద నా యొక్క విజన్ అంతా కనబడుతుంది, పెద్ద విజన్ కనబడుతుంది. ఆ విజన్ అంతా కనబడిన తర్వాత 95లో నాకు వివాహమైన తర్వాత నా భార్య వచ్చిన తర్వాత, ఎందుకంటే అప్పటికి ముందే జఫన్య గారు వారు రావడం అదంతా చూడడం జరిగింది. వెళ్ళిపోయి చెప్పారు, నువ్వు చేసుకునేట ఆయన ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ విజన్, ఈజ్ ఎ వెరీ బిగ్ విజన్ అని చాలా చెప్పేసరికి ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చి
నన్ను అక్క బిడ్డ కనుక, మామయ్య నేను నీ రూమ్లోనికి రావచ్చా ప్రార్థన గదిలోనికి అన్నది. ఎస్, మోస్ట్ వెల్కమ్ అని చెప్పిన. ప్రార్థన గదిలోనికి వచ్చినాక చూసింది, ఎక్కడ చూస్తే కూడా ఏం కనబడతలేదు. ఇంకా డోర్ తీస్తే కనబడుతుంది, డోర్ వేస్తేనే కనబడుతుంది మరలా. సో డోర్ తీసి లోపలికి వచ్చింది, చూస్తూ ఉంది. అంటే చూస్తూ ఉంటే ఎటు చూస్తున్నావు, ఏం చూస్తున్నావు అన్నాను. ఏం లేదు, నీ విషయం ఎక్కడ రాసి ఉందంట కదా అన్నది. ఎస్, క్లోజ్ ద డోర్ అన్న. కొంచెం హార్ష్గా అన్న, అంటే కొడతాడేమో అన్నంతగా. డోర్ అనేసరికి డోర్ వేసి చూస్తే ఆడ పెద్ద విషయం ఉంది. అదంతా చదివి నా భార్య అన్నది, వావ్ బిగ్ విజన్ అన్నది. అప్పుడు నేను అన్నా, ఎస్ మై గాడ్ ఇస్ అ బిగ్ గాడ్ అన్న. నా దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే అది చదివితే ఇది సాధ్యమా అన్నంత పెద్ద దర్శనం అది. 95కు ముందే 23 జిల్లాల నుంచి కోఆర్డినేటర్కి సంబంధించింది మొత్తం దాని మీద రాసుకున్నాను. పెద్ద మందిరాన్ని గురించి రాసుకున్నాను, ఆత్మల పంట గురించి రాసుకున్నాను. నీ దర్శనాన్ని పెద్దగా రాయి, పరిగెత్తు వాడు కూడా చదివేంత విధానం రాసుకో. ఎందుకంటే నో బడీ, ఈవెన్ యువర్ ఫ్యామిలీ, ఈవెన్ యువర్ చర్చ్, ఈవెన్ యువర్ ఓన్ బాడీ షుడ్ నాట్ పుల్ యూ బ్యాక్ విత్ ద విజన్ దట్ గాడ్ హస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉండి ఇచ్చాడు కనుక, ఆయన తగిన కాలం ముందు నెరవేరుస్తాడు కనుక, అది నీ శరీరమైనా, నీ సంఘమైనా, నీ కుటుంబమైనా వెనకకు లాగడానికి అవకాశం ఇవ్వకూడదు. వస్తాయి అవి. చాలామందికి పెద్ద దర్శనాలు ఉంటాయండి, కానీ చెయ్యరు. ఎందుకు చేయరో తెలుసా? ఎందుకు చేయరు? సంబడి ఈస్ పుల్లింగ్ దెమ్ బ్యాక్. పెద్ద మీటింగ్ పెట్టాలి, ₹1,00,000 అవుతుంది. ఏడ పెడతామండి? 10,000 లేవు మన దగ్గర. 10,000 లేవు, ₹1,00,000 ఏడ పెడతా? టక్కన వచ్చేస్తుంది ఇంటి దగ్గర నుంచి మాట. మనం ఎప్పుడైతే వారి మాట 1,00,000 పెడతామో, అవును కదా, ₹1,00,000 పెట్టి పెట్టాలి, 10,000 కూడా లేవు, ఇమ్మీడియట్గా నీరు గారిపోతాం. ఇప్పుడు ఎవరి నుంచి మాట్లాడింది సాతానుడు? దేవుడు నాకు చెప్పాడు మీటింగ్ పెట్టిండంటే పెడదామండి అంటే అది ఎంత బాగుంటుంది. ఎక్కడి నుంచి పెడతామండి, ఎక్కడి నుంచి కడతామండి? నేను ఈరోజు అంటున్నాను దైవ సేవకుడా, ఈ మాట అనేకసార్లు నన్ను బలపరిచింది. హల్లెలూయా. ఈ పీడబ్ల్యూ స్టార్ట్ చేసేటప్పుడు కూడా దుష్టుడు వచ్చేసి, బల పెట్టావులేవయ్యా, నీ వల్ల ఇద్దా? ఇలాంటి గొప్ప గొప్ప దైవ సేవకులు పరిచయం చేస్తూ ఉంటే ఎందుకు కాదండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దర్శనం కలిగిన దైవ సేవకును, వెన్ దెర్ ఇస్ అ విషన్ దెర్ ఇస్ ఏ ప్రొవిషన్. దేవుడు తీసుకెళ్తాడు. వెన్ దెర్ ఇస్ ఎ విషన్ దెర్ ఇస్ ఎ డైరెక్షన్. ఆమేన్. వెన్ దెర్ ఇస్ ఎ విషన్ దెర్ ఇస్ ఎ డైరెక్షన్, అండ్ వెన్ దెర్ ఇస్ ఎ విషన్ దెర్ ఇస్ ఎ ప్రొవిషన్. ఖచ్చితంగా దేవుడు దానికి కావలసిన వనరులన్నీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక 2-3 మాటలు చెప్పి నేను అన్నటువంటి టైం ఆల్రెడీ అయిపోయింది. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, హెబ్రీ 3:1 చదవండి దయచేసి. అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీదనే లక్ష్యముంచుడి. ఎంత చక్కని మాట అండి. అపోస్తలుడును ప్రధాన యాజకుడు అనేటువంటి యేసుక్రీస్తు మాత్రమే మన లక్ష్యం. వారి మాటల మీద మన లక్ష్యం ఉంచే వారంగా ఉంటే పడిపోతాం. వారి మాటల మీద లక్ష్యం ఉంచే వారంగా ఉంటే మనల్ని కాలర్ పెట్టి వెనకకు లాగుతారు. మీకు పీతల గురించి మీకు తెలుసు కదండి. మరి చాలాసార్లు పాస్టర్ మన పీతల గురించి చెప్తూ ఉంటాం కదా. పీతలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే అన్నిటి మీద చైనా ఆ డబ్బా మీద మూత ఉందంట, జపాన్ డబ్బా మీద మూత ఉందంట, అన్ని పీతల డబ్బాల మీద మూత ఉన్నదట, ఒక డబ్బా మీద మూత లేదట. ఒక డబ్బా మీద మూత లేకపోతే ఇదేంటారు బాబు, పీతలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఏ దేశం అంటే అది ఇండియా అని ఉందట. ఇండియా దేశం పీతల డబ్బా మీద మూత లేదట. ఈయన అడిగేటట్టు అదేంటారు బాబు, చాలా విలువైంది, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అలాంటిది అన్నిటి మీద ఉన్నది ఇండియా దేశం. సార్, ఒక పీత పైకి ఎక్కుతుంటే ఇంకొక పీత కిందికి గుంజుదు సార్ అన్నాడు. ఇది ఇండియా సార్, కనుక నువ్వు ఏ కంగారు పడుగు, ఒక్కడు కూడా పైకి ఎక్కడానికి వీలు లేదన్నాడట. దైవజనుడా గమనించు. నవ్వుకోవడానికి బాగుంది కానీ ఎన్నిసార్లు మనం లాగినాం ఎంతోమందిని. దర్శనం కలిగిన దైవ సేవకుల్ని మనం నీరుగార్చాం. దైవ సేవకుల్ని మనం ప్రోత్సహించే బదులు, రేపే బదులు, నేనున్నాను పాస్టర్ గారు, నేను ప్రార్థన చేస్తా, ఒకవేళ ఆర్థికంగా సహాయం చేయలేకపోయినా నేను నీ కొరకు మోకాళ్ళు వేస్తా, నేను ప్రార్థన చేస్తా అనగలిగిన దైవ సేవకులు ఎంతమంది? నువ్వేం చేస్తావయ్యా? ఈ చిన్న వయసులో చేస్తావా? ఏమండి, చాలామంది దైవ సేవకులు పెద్దలు, మన ఆత్మీయ తల్లులు మన వెనకకు, నన్ను క్షమించండి, లాగలేదా? ఎంతోమంది లాగారు. నువ్వు సేవ చేస్తావరా అన్నటువంటి ఆత్మీయ తల్లులు లేరా? అదే ఆత్మీయతని మళ్ళీ స్టేజ్ ఎక్కితే నేను బాలుడన వద్దు అన్నాడని ప్రసంగం చేసిన వాళ్ళే వీళ్ళంతే. కానీ ఏమైంది? కానీ కొందరు మాత్రం ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు.
రేపిన వాళ్ళు ఉన్నారు, పంపించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి సేవకులే ఈరోజు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? నేను అంటాను, ద ఓన్లీ థింగ్ అండి, నువ్వు మాటల మీద లక్ష్యం ఉంచితే నువ్వు పడిపోతావు. ఈరోజు నేను అంటున్నాను, ఈ మెసేజ్ ఎందుకు ప్రభు నన్ను 3 days నుంచి ప్రభు చెప్తా ఉండే ఈ మెసేజ్ చెప్పాలి. ఎందుకో తెలుసండి, ఇప్పుడు ప్రతి దైవ సేవకునికి లక్షణము, గురి మారుతూ ఉంది. లక్ష్యం మారుతూ ఉంది. వాళ్ళు చెప్పేటువంటి మాటల మీద మన లక్ష్యం ఉంచుతూ ఉన్నాం. చూడండి, సేవ చేయడానికి డబ్బు కావాలి, కానీ డబ్బే సేవ కాదు. సేవ చేయడానికి ఏం కావాలి? డబ్బు కావాలి. 100% డబ్బు కావాలి. ఈరోజు ఇంత పెద్దది పెట్టాలంటే దీనికి డబ్బు కావాలి, కానీ డబ్బే సేవ కాదు. సేవ కొరకు దేవుడు డబ్బు ఇస్తాడు, కానీ డబ్బు కొరకు సేవ చేయకూడదు. దయచేసి గమనించండి. ఈరోజు దైవ సేవకులకు లక్ష్యము సేవ మించి కొంచెం టర్న్ అయిపోయి డబ్బు మీదకి వెళ్తూ ఉంది. నీవు గనక ఆ డబ్బును లక్ష్య పెడితే దేవుడు చేయాలన్న కార్యం చేయలేడు. నా మాట అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు వారి మాటలను లక్ష్య పెట్టలేదు. దైవజనుడ, నీవు గనక డబ్బును లక్ష్య పెడితే నువ్వు దేవుని సేవ చేయలేవు. ఇప్పుడు కొత్తది ఇంకోటి ఎంటర్ అయిపోయింది, రాజకీయం ఎంటర్ అయిపోయింది సంఘంలోనికి. గొప్ప గొప్ప దైవ సేవకులు, లీడర్స్ అనబడిన వారు ఎదిగో వాళ్ళు పార్టీలు పెడతా ఉన్నారు. నీవు వారిని కనుక లక్ష్య పెడితే నీకు ఇచ్చిన దర్శనం పోతుంది. వాడు చిన్నది ఇస్తాడు, పెద్దది తీసేసుకుంటాడు. జాగ్రత్త. వాడు చిన్నది ఎర్రగా వేస్తాడు, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం లాగేస్తాడు. వాడు చిన్నది నీకు ఇస్తాడు, దేవుని చిత్తం నుంచి బయటికి లాగేస్తాడు. కనుక నేను అంటున్నాను, నీ లక్ష్యము డబ్బా, నువ్వు పడిపోతావు. నీ లక్ష్యము రాజకీయమా, పడిపోతావు. నీ లక్ష్యము ఈ లోకంలో ఇంక ఏదైనా కూడా దైవసుడు, నేను అంటున్నాను, నీవు గురి యొద్దకు పరిగెత్తలేవు. ఒక రన్నింగ్ రేస్ గురించి కూడా ఒక ఆమె గురించి చెప్తా ఉంటారు. ఎప్పుడు ఫస్ట్ వస్తుంటుందట ఆమె. ఆల్ ద టైమ్ షీ విన్స్. వస్తూ ఉంటే వెనకాల ఉన్న సెకండ్ ఆమె అనుకుందట, ఈసారి ఏది ఏమైనా నేను ఫస్ట్ రావాలనుకున్నదట. అనుకొని వెళ్తూ తన పాకెట్లో కొన్ని గోల్డ్ కాయిన్స్ పెట్టుకుందట. గోల్డ్ కాయిన్స్ పెట్టుకొని ఏం చేసిందంటే వెళ్తూ కొన్ని గోల్డ్ కాయిన్స్ వేసిందట. వేసేసరికి ఈ ఫస్ట్ వెళ్తున్న ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఎప్పుడైనా నేనే ఫస్ట్ వస్తాను అనేసి అక్కడ ఉన్నటువంటి ఆ గోల్డ్ కాయిన్స్ ఎన్నుకొని తన పాకెట్లో వేసుకుంది. అంతలోపు రెండవ ర్యాంక్లో ఉన్న ఆమె కొంచెం ముందుకు వెళ్ళిపోయేసరికి ఈమె కొంచెం కష్టపడ్డది. అవలీలగా మరలా ఆమెని వెనకకు వెళ్ళగొట్టింది, ఈమె ముందుకు వెళ్ళిపోయింది. ఇట్లా 2-3 సార్లు జరిగింది. ఇక కొద్ది దూరం అయితే ఆ గురి వస్తుంది, గమ్యం వస్తుంది అనుకునే టైంకి ఎక్కువ మొత్తంలో వేసిందంట. ఎక్కువ మొత్తం వేసేసరికి కూడా ఈమె కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాలు నేనే ఫస్ట్ వస్తున్నాను, ఇప్పటికీ కూడా నా ముందు ఎన్నో బంగారు నాణాలు పడితే కూడా నేను దాన్ని తీసుకోగలిగాను, మరలా అధిగమించగలిగాను, కనుక అవి కూడా తీసుకోగలను అనుకుంది. అవి ఎక్కువ పడ్డాయి. అవి తీసుకునే లోపు వెనకాల ఉన్నామే వెళ్ళిపోయిందట. గమ్యం చేరడానికి కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఈ లోకం వైపు చూడడం ప్రారంభించింది. అసలు ఉన్నతమైనటువంటి కప్పుని పోగొట్టుకుంది. ఈరోజు నేను అంటున్నాను, గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. ఉన్నతమైన పిలుపును నేను పొందుకోవడానికి నా గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. దైవ సేవకుడు ఈరోజు దేవుడు మనకు ఒక గురి ఇచ్చాడు. నేను అంటున్నాను, ఈరోజు ఈ వర్తమానం చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి దైవ సేవకుడు PWI వైపు చూద్దాం, అనగా దేశం కొరకు ప్రార్థన చేయడం వైపు చూద్దాం. నీ లక్ష్యము ప్రార్థన, నీ లక్ష్యము ఆత్మల సంపాదన, నీ లక్ష్యము భారతదేశ రక్షణ అయితే నీవు వారి మాటలను లక్ష్య పెట్టవు. వేరే మాటలను లక్ష్య పెట్టవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకుంటాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇంకొక మాటను చూడండి దయచేసి. అన్న టైం అయిపోయింది. రైట్. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వల్ల ఆవరించి ఉన్నందున, రైట్, 12వ అధ్యాయము 1వ వచనంలో, ఎంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా ఎవరి వైపు చూచుచు. మరి అంతగానం ఎందుకు చెప్పావయ్యా ఇంత గొప్ప సాక్షి సమూహం అని? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ విశ్వాస వీరుల పట్టికంతా తీసుకొచ్చి వాళ్ళని ఏమని పెట్టాడు? విశ్వాసుల పట్టిక అంటాడు, విశ్వాస వీరుల పట్టిక అంటాడు. వారందరిని తీసుకొచ్చి 12వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను, ఎంత గొప్ప సాక్షి సమూహము? 11వ అధ్యాయంలో ఉన్న ఆ విశ్వాస వీరులందరంట మనకెవరు? గొప్ప సాక్షి సమూహం. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించినా నేను మాత్రం యేసు వైపే చూస్తాను. హల్లెలూయా. సో వై హ్యావ్ రిటన్ దిస్? ఇంత గొప్ప సాక్షి సమూహం ఉందని చెప్పినప్పుడు వాళ్ళ వైపు ఎందుకు చూడొద్దంటే, ఒకవేళ చూస్తే మాత్రం ఈరోజు మనందరం నిలబడితే
సొలొమోనులో ఒక బలహీనత ఉంది, దావీదులో ఒక బలహీనత ఉంది, శాంసన్లో ఒక బలహీనత ఉంది, మోషేలో ఒక బలహీనత ఉంది, అబ్రహాంలో ఒక బలహీనత ఉంది. అట్లని దేవుడు వారిని పక్కకు పెట్టాడంటే వారందరూ విశ్వాస వీరులే. హల్లెలూయా, హల్లెలూయా. 2 సార్లు అబద్ధపడినటువంటి అబ్రహామును దేవుడని ఏమని పిలిచాడో తెలుసా? ప్రవక్త అన్నాడు. 2 సార్లు భయంకరమైన అబద్ధం ఆడుతాడు అబ్రహాం. ఆడిన తర్వాత అదే అబీమెలెకు రాజుతో అంటాడు, ఇగో ఆయన ఎవరో తెలుసా, ఆయన నా ప్రవక్త, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఏంటి ఆయన ప్రవక్తనా? మరి ప్రవక్త అయితే అబద్ధం ఎందుకు? దేవుడు మన బలహీనతల మీద ఎప్పుడు ఆధారపడడు. ఆయన నీలో ఏది చూడాలనుకుంటున్నాడో అది చూస్తాడు, దాన్నే పిలుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాడ్ వాంట్స్ టు సీ సంథింగ్ ఇన్ us అండ్ హీ సీస్ దట్. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములు నన్ను ఆవరించింది, కానీ నేను మాత్రం యేసు వైపే చూస్తాను. ఎందుకంటే వారి వైపు చూస్తే, వారి మీద లక్ష్యం ఉంచితే నేను పడిపోయే అవకాశం ఉంది. కానీ యేసు మీద లక్ష్యం ఉంచగలిగితే నేను ఎన్నడూ పడిపోను. నా గురి యొద్దకు నేను పరిగెత్తుతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఇక ఐ డోంట్ వాంట్ ప్రీచ్ ఆన్ దట్. ఒక 2 మాటలు మీకు చెప్తాను, రాసుకోగలిగితే మీరు రాసుకోండి దయచేసి. మనకు పేతురు తబిత అన్నటువంటి ఆమె లేపడానికి వెళ్తాడు. ఎవరినండి? దోర్కా. అక్కడికి వెళ్ళినప్పుడు మనం గమనిస్తే వాళ్ళందరూ కూడా అక్కడ ఆమె చేసినటువంటి పనులన్నీ చూపిస్తూ వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? ఏడుస్తుంటారు. దేవర్ జస్ట్ బర్స్ట్ అవుట్. ఎందుకంటే ఆమె చూపించిన ప్రేమ కావచ్చు, ఆమె యొక్క టాలెంట్స్ కావచ్చు, అవన్నీ చూసి కూడా చాలా భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తున్న టైంలో అక్కడ చాలా ఉన్నతమైన మాట ఉంటుందండి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేర్ ఫెయిత్. ఇప్పుడు శవము పైన ఉందనుకోండి, పైన ఉంటే శవాన్ని కడిగి ఎక్కడ తీసుకొస్తాం మనం? కిందికి తెస్తాం. ఎందుకు? తర్వాత ఏముంది? సమాధి ఉంది, బరియలు ఉంది. అవునా అండి? ఇప్పుడు నేను 5 రూపాయలు చచ్చిపోయాను అనుకోండి, ఏం చేస్తారు? అందరూ వచ్చి నన్ను కిందికి తీసుకొస్తారు. ఎందుకంటే తర్వాత స్నానం చేయించాలి, సమాధి పెట్టలో పెట్టాలి, తీసుకెళ్ళాలి. కానీ అక్కడ ఆపోజిట్ జరుగుతుంది. ఆమెకు స్నానం చేయించి తీసుకెళ్ళి మేడగదిలో పెట్టారట. చాలా అద్భుతం అనిపిస్తుంది ఆ స్క్రిప్చర్ చదివినప్పుడు. అరే అదేంటి, కొద్దిసేపటికి ఏం చేయాలి? మీరు సమాధి కార్యక్రమానికి పోవాలి కదా. అలాంటప్పుడు బయట టెంట్ వేసి లోపల స్నానం చేసి బయటకు తీసుకొచ్చి పెట్టాలి కదా. అలాంటిది తబితకు స్నానం చేయించేసి మీరేంటి పైకి గది తీసుకెళ్ళారు? మేడగదిలో తీసుకెళ్ళి అక్కడ పెట్టేట. దూరంలో ఉన్నటువంటి పేతురుని పిలిచారట. పేతురు వచ్చాడు. పేతురు చూస్తే అందరూ ఏడుస్తూ ఉంటే వారందరినీ వెలుపలికి పంపి, ఎందుకో తెలుసండి, వారు ఆమె చేసినటువంటి మాటలు వాటన్నిటిని బట్టి ఏడుస్తూ ఉన్నప్పుడు పేతురు డోంట్ వాంట్ టు జస్ట్ స్టాండ్ ఆన్ దోస్ వర్డ్స్. వారి మాటలు లక్ష్య పెడితే తాను చేయాలనుకున్నది అక్కడ చేయలేడు. కనుక వారందరినీ బయటికి పంపించి తాను లోపలికి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు. ఎందుకు? వారి ఏడుపులు, వారి మాటలు తన లక్ష్యాన్ని చేరకుండా, తను చేయాలనుకున్నది చేయకుండా చేస్తూ ఉంటుంది, ఆపు చేసేస్తుంది. కనుక దైవజనుడు గమనించండి, కొన్నిసార్లు సమ్ టైమ్స్ మిరాకిల్స్ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు జరగవు అనేటువంటి వ్యక్తులు అక్కడ ఉంటే అద్భుతాలు జరగవు. ఈరోజు దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడండి, దేవుడు స్వస్థపరుస్తాడండి, ఈరోజే దేవుడు బాగు చేస్తాడండి అనే వాళ్ళ మాటల మధ్యలో నువ్వు ప్రార్థన చేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. కానీ అయ్యగారు ఇది జరుగుద్ది అంటారా? ఇది జరుగుద్దంటారా అనేటువంటి వ్యక్తుల మధ్యలో నువ్వు ప్రార్థన చేస్తే దే విల్ పుల్ యూ బ్యాక్. ఈరోజు నేను అంటున్నాను, యేసయ్యను సహితము సాతానుడు విడిచిపెట్టలే. యేసు ఆ మాటలకు ఆయన ఆగిపోయేటట్టుగా చేసే, కానీ యేసు వారి మాటలను లక్ష్య పెట్టలేదు. ఈరోజు ఐ వాంట్ ఎంకరేజ్ యూ, మ్యాన్ ఆఫ్ గాడ్, నువ్వు మనుషుల మాటలు పక్కకు పెట్టేయి, వారి మాటలు లక్ష్య పెట్టకు, నువ్వు గమ్యాన్ని చేరుతావు. హల్లెలూయా. దేవుడికి ఇచ్చిన దర్శనాన్ని చేరుకుంటావు. నేను అంటున్నాను, మన దర్శనం ఒకటి ఉంది, ఆత్మల సంపాదన. మనకు ఒక దర్శనం ఉంది, ప్రార్థన. మనకు ఒక దర్శనం ఉంది, సహవాసం. వాటిని చేరకుండా చేసే ప్రయత్నం సాతానుడు ఎవరిలో నుంచి చేసినా వారి మాటలను లక్ష్య పెట్టొద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్పి ఒక మాట అన్నాడు, నేను వస్తాను కానీ మీరు అద్దరికి వెళ్ళండి అన్నాడు. నేను వస్తాను అద్దరికి వెళ్ళండి. అంత చక్కని మాట అండి. ఎక్కడికి వెళ్ళాలి? అద్దరికి వెళ్ళాలి. ఆయన గమ్యం కూడా చెప్పేశాడు, ఎక్కడికి వెళ్ళాలో గమ్యం చెప్పాడు. కమాన్, మన గమ్యం అద్దరికి వెళ్ళాలి, మీరు అద్దరికి వెళ్ళండి. ఓకే అన్నది. ఎక్కారు, దాంట్లో ఎక్కి కొద్దిసేపు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత ఉదయం యేసుప్రభు చక్కగా ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే
వెంటనే భూతం 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 అందరు. యేసు ప్రభు, భూతం కదా బాబు, నేనేరా నాయన, ఎప్పుడు నాతోనే ఉంటారు, నాతోనే తింటారు, నాతోనే సహవాసం చేస్తారు, నన్నే మీరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు, ఇదేం బాధరా నాయన, నేనేరా అనేసరికి అప్పటికి కూడా పేతురు ఏమంటాడు తెలుసా? నీవే అయితే అంటాడు అక్కడ. ఏమండి అంటే దయ్యం అయితే నన్ను ముంచేస్తుంది. నేను అనుకుంటే బాగా చూసినట్టుంది ఏసఐ కాళ్ళ వైపు కూడా, ఎందుకంటే చాలామంది అంటే దయ్యానికి కాళ్ళు అనుకుంటాయని ఎన్నో చెప్తుంటారు కదా. కనుక ఈ మామూలు కూడా ఏం కాదు, దాంట్లో దోణలు కూర్చున్నాడు, బాగా పరిశీలించిండు, చూసిండు, కాళ్ళు అయితే ముందుకే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన నువ్వే అయితే నన్ను నీళ్ళ మీద నడిచి వచ్చుటకు సెలవిమ్ము, ఎందుకంటే నువ్వు కాకపోతే వాడు కనుక దుష్టుడైతే నన్ను ఏం చేస్తాడు, వాడు ముంచేస్తాడు, నాకు మాత్రం నమ్మకం ఉంది, నువ్వు అయితే నడిపిస్తావు నమ్మకం ఉంది కనుక నువ్వే అయితే నాకు సెలవి ప్రభు అంటాడు. వెంటనే యేసు ప్రభు అంటాడు, ఓకే నేనేరా బాబు, నేనే, ఎందుకు భయపడుతుందా అన్న వెంటనే మనోడు తీసాడు, కాలు బయట పెట్టాడు. నేను అనుకుంటే బయట పెట్టేటప్పుడు అరే నా చెయ్యి పట్టుకోరా అన్నాలా, చెయ్యి పట్టుకున్నాడు, పెట్టాడు, చక్క నీళ్ళ మీదకి వచ్చాడండి. ప్రపంచంలో ఎవడు నడవలేదు కదా, నడిచిండు అంటే యేసుప్రభు నడిచాడు అని దేవుని కుమారుడు. మానవ చరిత్రలో ఎవడన్నా నడిచాడంటే ఎవరది? పేతురే. కాలు తీసి బయట పెట్టాడు. బయట పెట్టిన తర్వాత కొంచెం ముందుకు పోయాడు, అందులో గాలి వచ్చింది. యేసు మీద దృష్టించినంతసేపు, యేసు మీద లక్ష్యం ఉంచినంతసేపు అసాధారణమైన కార్యాన్ని పేతురు చేయగలిగాడు. హల్లెలూయా. తన దృష్టి యేసు మీద నుంచి మళ్ళింది, ఇతరులనే మాట మీద మళ్ళింది. నేను అనుకుంటాను దాంట్లో కూర్చో, జాగ్రత్త రే జాగ్రత్త, ఎవరు ఈ జాగ్రత్త జాగ్రత్త అనే మాటలు ఏమైనాయి? అవునే, నేను జాగ్రత్తగానే ఉండాలి, మళ్ళీ ఇట్లా అనుకుంటా నడుస్తూనే ఉండు, తగ్గదీం తయ్యి అంటున్నాడు. ఎక్కడ? నీళ్ళ మీద. ఎందుకు? నేనేనా, నీళ్ళేనా? వాళ్ళు కాముకుంటే బాగుండు. గాలి వస్తుందిరా, గాలి వస్తుందిరా, మునుగుతావురా. విచిత్రమైన మాట చెప్తానండి, నాకు చాలా బాధ కలిగించేది. పేతురు లేచి 2 అడుగులు వేసిన వెంటనే, ఇప్పుడు అయ్యగారు మేమందరం శిష్యులం అండి, నేను పేతురుని, మనందరం వేసే శిష్యులమే కదా. ఇప్పుడు నేను అడుగు వేసిన వెంటనే మీ లోపల ఏం రావాలి? మీ లోపల ఏం రావాలి? పేతురు నడవంగలేదు, నేను నడవలేనా అనేది మీకు రావాలన్నా వద్దా? వచ్చింది ఎవరికన్నా? తక్కిన 11 మంది ఒక్కరికి రాలేదండి. మేము చెప్తూనే ఉన్నా, వాడు మునుగుతాడు చూడు, ఖచ్చితంగా వాడు మునుగుతాడు, వాడు. ఇది తక్కిన 11 మంది శిష్యుల యొక్క డెసిషన్. ఆఖరికి మనోడు యేసు మీద లక్ష్యం ఉంచడం మానేశాడు. ఏమైంది? నేను చెప్పినా లేదా? మీరు నవ్వుకోవడానికి బాగుంది కానీ నేను ఏడిచా దేవుని సన్నిధిలో. ఎందుకో తెలుసా? ప్రభువా, పేతురికి ఇచ్చిన అనుభవం ఈ 12 మంది పోగొట్టుకున్నారు కదా, ఈ 11 మంది పోగొట్టుకున్నారు లేదా? ఈ 11 మంది పోగొట్టుకున్నాను. ఈ 11 మంది కూడా యేసయ్య పేతురు రమ్మని చెప్పినప్పుడు నన్ను కూడా రమ్మని చెప్పు, నేను కూడా వస్తాంటే ఈ చక్కగా ఈ 11 మంది లేచి యేసు దగ్గరికి నీళ్ళ మీద నడుచుకుంటూ పోయేవాళ్ళు. కానీ వారు యేసు మీద లక్ష్యం ఉంచిన శిష్యులు కాదు వాళ్ళు. ఈయన యేసు మీద లక్ష్యం ఉంచాడు, నడవగలిగాడు, సాహసకారం చేయగలిగాడు, గొప్ప కార్యం చేయగలిగాడు, నీళ్ళ మీద నడవగలిగాడు, చరిత్రను సృష్టించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా దాంట్లో బ్యూటీ ఒక మాట చెప్తానండి, ఆ ఒక్క లక్షణం మనం కలిగి ఉంటే చాలా బాగుంటుంది. పేతురు గజ ఈతగాడ కాదా? పేతురు గజ ఈతగాడ కాదా? ఎందుకు? పుట్టింది సముద్రం దగ్గర, పెరిగింది. ఆయన మునిగిపోయేటప్పుడు ఏం చేయగలడు? నేనైతే ఆ దాని మీదనే నేను నడుస్తా ముందు కదండి. అరే నడుస్తా, మునిగితే ఈత, ఇంకేముంది. కానీ పేతురు దాని మీద నడిచినట్టుగా మనకు కనబడదు. నడిచాడు కానీ ఎప్పుడైతే మునిగిపోతున్నాడో హీ డిడ్ంట్ ట్రై ఆన్ హిస్ ఎబిలిటీ టు కమ్ బ్యాక్ టు ద బోట్. ఏం చేశాడో తెలుసా? నన్ను కరుణించు అని కేక వేసగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేను ఒక మంచి మాట చెప్తాను. ఒకవేళ ఆ మాట అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళిన పేతురు ఈదుకుంటూ వచ్చేవాడు, కానీ నడుచుకుంటూ వెళ్ళిన పేతురు మునిగిపోయి కరుణించమన్నందుకు ఇప్పుడు యేసు లేకుండా ఒంటరిగా నడుస్తూ మునిగాను, కానీ ఇప్పుడు యేసుతో నడుస్తాను, కానీ నేను మునగలేను. ఎందుకంటే ఐఎమ్ వాకింగ్ విత్ జీసస్. నేను యేసుతో నడుస్తున్నాను. హీ కేమ్ బ్యాక్ టు ద బోట్. కనుక దైవ సేవకుడా, లెట్ us లుక్ unto the Lord. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయింది. ఈరోజు మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఐ వాంట్ జస్ట్ బూస్ట్ యువర్ ఫెయిత్. నేను అంటున్నాను, భయంకరమైనటువంటి సందర్భాలు లోకంలో వస్తున్నాయి. రాజకీయం సంఘంలోనికి వచ్చేస్తుంది,
డబ్బు సంఘంలోనికి వచ్చేస్తుంది, పేరు ప్రఖ్యాతులు సంఘంలోనికి వస్తున్నాయి, ఎన్నో ఈ సంఘంలోనికి వస్తుంటే నేను అంటాను, వాటి మీద కనుక నీ లక్ష్యం ఉంచితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి గమ్యాన్ని మీరుతావు, సాతానుడు విజయాన్ని పొందుతాడు. సాతానుడు అపజయం పొందాలంటే, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం నెరవేర్చబడాలంటే, నువ్వు అద్దరికి చేరాలంటే, ఉన్నతమైన పిలుపు దగ్గరికి వెళ్ళాలంటే, గురి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా గురి దగ్గర నిల్చున్నటువంటి యేసు మీదనే మన లక్ష్యం ఉంచుదాం, ముందుకు వెళ్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.